అటు అంగన్వాడీలు సైతం జీతాల పెంపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పరిస్థితి చూసినాం. ఇక ది బిగ్గెస్ట్ ప్రాబ్లం, యూరియా దొరకక తెలంగాణలో రైతులు పొద్దున్నే రోడ్డెక్కుతున్నారు. ఏదో పాల కేంద్రం దగ్గర పాలకు పోయినట్టు యూరియా కేంద్రాల దగ్గర యూరియా కోసం నిల్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇదైపోయింది. ఇక రేషన్ డీలర్ల వంతు వచ్చింది. కమిషన్ రావడం లేదని అక్టోబర్ 1వ తారీఖు నుంచి వాళ్ళకు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం పరిస్థితి ఏమిటి? ఎక్కడ కమ్యూనికేషన్ మిస్ అవుతోంది? ఎక్కడ ఆచరణలో లోపాలు వస్తున్నాయి? ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం వస్తుంది? ఆర్థికంగా ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి? ఫినాన్షియల్ క్రమశిక్షణ ఎక్కడ మిస్ అవుతోంది? మాట్లాడదాం. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తిక్ గారు టీపీసీసీ నాయకులు, నందారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జయరాం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే ప్రొఫెసర్ శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. ముందుగా కంబోజ్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. సో 22 నెలలైంది, ఆల్మోస్ట్ 2 ఏళ్ళకి దగ్గరకు వస్తుంది. ఈ ప్రోగ్రెస్ కార్డు ఇప్పటిదాకా నేను చదివినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అటు కమిషన్ రావడం లేదని డీలర్ల విషయం అయితేనేమి, జీతాల కోసం ముట్టడించినటువంటి అంగన్వాడీలు అయితేనేమి, విద్యా సంస్థలు ఇప్పుడు ఇవాళ గతంలో కూడా గురుకుల విద్యా సంస్థలు అన్నీ కూడా బిల్డింగ్లు కిరాయిలు ఉన్నాయి. ఆ ఓనర్లు వచ్చి తాళాలు వేసుకొని పోయినటువంటి పరిస్థితులు కానీ, రైతుల పరిస్థితి కానీ ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్తారు? 22 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఎట్లా చూస్తున్నారు కంబోజ్ గారు? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు అండ్ శ్రీకాంత్ గారికి స్పెషల్ గా నమస్కారం. నమస్తే అండి. గత 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏ స్థాయిలో వాళ్ళు ఓట్లు దొంగచాటుగా వేయించుకున్నారో ఆ స్థాయిలో పరిపాలన సౌలభ్యం లేదు తెలంగాణలో. ఎందుకంటే ఈ రోజు ఒకటే ఆరోగ్యశ్రీ ఒకటే బంద్ కాదు, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటే బంద్ కాదు, విద్యార్థుల జాబ్ క్యాలెండర్ ఒకటే బంద్ కాదు, యూరియా ఒకటే బంద్ కాదు, నిధులు లేక గ్రామాల్లో పరిశుద్ధం బంద్ ఉంది, రైతుల రుణమాఫీ బంద్ ఉంది, పంట బోనస్ బంద్ ఉంది, అన్నదాతలు యూరియా బంద్ ఉంది, రేషన్ కార్డుల బంద్ ఉంది. ఒక 3-4 యువకులు 25 ఏళ్ళు నారాలు కొట్టకపోతే వాళ్ళు పట్టించుకున్న నాదుడు. ఎస్ఎల్బిసి సొరంగంలో దాదాపుగా 6-7 మంది శవాలు తీత తీయలేకపోయారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ కార్యకర్తగానే ఉన్నాడు తప్ప ఆయన ఒక ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ చేద్దాం పరిపాలన. ఇవాళ ఆరోగ్యశ్రీకి గత 10 సంవత్సరాలలో మేము యావరేజ్ గా ఒక నెలకు 64 నుంచి 67 కోట్లు ఇచ్చాం. ఒక నెలకు యావరేజ్ గా 10 సంవత్సరాలలో. ఇవాళ 12 నెలలు ₹1 కూడా ఇవ్వాలి, ₹1 బిల్లు కూడా ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి. ఇవాళ పారిశుద్ధ్యం మీద గ్రామ పంచాయతీలకు లైటింగ్ వ్యవస్థ, లైటింగ్లు, ఎల్ఈడి లైట్లు గ్రామ పంచాయతీ సర్పంచులకు ఇస్తానంటే, అంటే భూమి పుట్టినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేకపోతే ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఉందా? నాకు అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కాంగ్రెస్ కొల్లగొట్టిపోయింది. ఇలా ఒక్కటే కాదు, హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ప్రతి ఒక్కటి అన్ని వైఫల్యాలే. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, గురుకులాలు, ఆదర్శ్ స్కూళ్ళు, హాస్టళ్లలో నుండి ప్రైవేట్ బిల్డింగ్లు రెంటులు లేక ఇలా అక్కడ ఉన్న విద్యార్థులు ఆరోగ్యంగా కాకుండా ఇంకోటి ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బందులు పడుతుంటే మండలాల్లో ఉన్న పిహెచ్సిలకు ట్యాబ్లెట్లు లేక ఇప్పుడు ఎంహెచ్ఓలు, డిహెచ్ఓలు ఏం చేస్తున్నారు? ఒక సమీక్ష లేదు. 21 నెలల్లో ఒక హెల్త్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ సమీక్ష లేకుండా ఇవాళ విష జ్వరాలు వస్తున్నాయి. ఆ వర్షాలు పడుతుంటే ఏజెన్సీ ప్రాంతాలలో, జిల్లాలలో ఎక్కడికక్కడ మొత్తం వైఫల్యం చెంది అడ్మినిస్ట్రేషన్ ఆగమై పరిశుద్ధం అంతా ఆగమైపోతాను. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 2023లో నవంబర్ లో ఇచ్చిన హామీలు వాళ్ళ మేనిఫెస్టో మొత్తం బోకస్ మేనిఫెస్టో. ఇలా ఎన్నిసార్లు 133 సార్లు రాజ్యాంగ సవరణ చదివితే 62 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది, 92 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందో కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఓటుకు నోటు చోరీ అని ఆ బీహార్ లో ఆయన తిరుగుతున్నాడు, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారు. వాళ్ళ సుప్రీంకోర్టు 90 రోజులు తేల్చమని చెప్పింది. మొత్తం నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, గత కేసీఆర్ చేసినటువంటి పాపాల పుట్టకే ఈరోజు కనీసం సంక్షేమ పథకాలు కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన పాయింట్. సో మొత్తం దివాలా తీసింది కేసీఆర్ వల్లనే. అవినీతి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది, అందుకే ఈ రోజు రాష్ట్రం దివాలా తీస్తోంది అంటున్నారు. శ్రీకాంత్ సార్, మీరు మంచి క్వశ్చన్ వేశారు, నేను సమాధానం చెప్తానికి. ఆడలేక మధ్యలో జరువు అన్నట్టు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ చేయలేక కేసీఆర్ గారి మీద తిడుతున్నాడు. ఇలా దేవుడు ఉన్నాడంటే ఒక రూపం ఏంటంటే
కేసీఆర్ గారిని 20 నెలలుగా తిట్టిన మాటలకు ఇవాళ ప్రజలు రియాక్ట్ అయ్యి అమ్మ నా బూతులు తిడుతున్న రేవంత్ రెడ్డి గారిని. ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి పదాలు వాడే పార్లమెంటరీ ఇచ్చిన కమిటీ పదాలు లేకుండా మాట్లాడిండు. నేనేమంటున్నంటే పాపాల పుట్ట అని మీరు అంటున్నారు కదా, ఏం పాపాలు? తెలంగాణ తేవడం ఒక పాపాల పుట్టనా? అడ్మినిస్ట్రేషన్ లో 33 జిల్లాలు కట్టడం ఒక పాపాల పుట్టనా? ఫ్లైఓవర్ లేని పాపాల పుట్టనా? ప్రాజెక్టులు కట్టడం పాపాల పుట్టనా? భూగర్భ జలాలు కింద వాటర్ తీసుకురావడం ఒక పాపాల పుట్టనా? 1200 గురుకులాలు పెట్టి 40 లక్షల మంది విద్యార్థులకు పాపాల పుట్టనా? స్కాలర్షిప్లు ఇవ్వడం అవన్నీ పుణ్యాలే గాని వాటి వెనకాలే అవినీతి పాపం జరిగింది. ఆ అవినీతి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలోనే ఉంది. అందుకే ఈరోజు అఫ్కోర్స్ కవిత కూడా ఒక సవాల్ విసిరింది రేవంత్ రెడ్డి సర్కార్కు, విచారణ చేపియండి, అవినీతి సొమ్మును బయటికి తీయండి అని చెప్పి. నేనేమంటున్నంటే వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం అడ్మినిస్ట్రేషన్ చేయరాక వాళ్ళ వైఫల్యం ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేయడము వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఒకవేళ నిజాయితీగా 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ 20 నెలలుగా వెళ్ళున్నారు. మీరు వివిధ స్థాయిలో కమిషన్లు వేసిండ్రు. ఏమంటున్నారంటే కరెంట్ కమిషన్ వేసారు, ఫార్ములా ఈస్ చేశారు, ఇప్పుడు కాళేశ్వరం మీద వేశారు. మీరు తేల్చండి ఎక్కడ పాపాల పుట్టుంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిన్నది, ఎక్కడ లోపాలున్నాయి, మీరు తీసి యాక్షన్ తీసుకోండి. కానీ ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఇప్పుడు అందరు ఇదే మాట మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వచ్చిన తర్వాత వైఫల్యాలు చెందినాయి అంటే నేను ఒక మాట చెప్తా శ్రీకాంత్ సార్, 2013-14 లో వచ్చినట్టు తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ 14,000 కోట్లు. లాస్ట్ 10 years నుంచి ఇప్పుడు పెరిగింది 18,600 కోట్లు వచ్చింది. 18,600 కోట్లు ఇంటి 20 నెలలు అంటే 4 లక్షల కోట్లు అవుతుంది. ఆ యొక్క 2 లక్షల కోట్లు అప్పు చేశారు. 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి గారు ఏ పొక్కలో పోసిండు? ఒక్కడన్నా ఒక అభివృద్ధి సంక్షేమం పెట్టి మాట్లాడిండా? ఎందుకు పాపాల పుట్ట అంటారు? ఇది పాపాల పుట్ట కాదా? 20 నెలలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం పాపాల పుట్ట కాదా? 20 నెలలుగా చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ పాపాల పుట్ట కాదా? ఎంతమంది ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కు 2,80,00,000 ఇచ్చినట్టు అన్ని టీవీలలో కూడా కూర్చుంది. అది పాపాల పుట్ట కాదా? హైడ్రా మీద చేసింది పాపాల పుట్ట కాదా? మీరు మూసీ మీద చేసింది పాపాల పుట్ట కాదా? మీరు మాట్లాడింది పాపాల పుట్ట కాదా? ఏం చెప్పాలి సార్? తెలంగాణ రావడం సంతోషంగా లేదు రేవంత్ రెడ్డికి. తెలంగాణ వ్యతిరేక ఆయన చంద్రబాబు పూట్లు నాకినోడు. ఇవాళ మాటలు మాట్లాడుతుంటే ఏమైనా పాత 10 సంవత్సరాల తప్పులు జరిగితే మీరు కమిషన్ వేయండి, ఈడీ రైడ్ చేయండి, ఈసీబీ ఎంక్వైరీ చేయండి, అవి చేయండి తప్ప మీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుందండి? మీరు ఎక్కడ పండుకుంటున్నారు? ఎస్ఎల్బీసీలో 8 మంది చచ్చిపోతే ఒక్క శవాన్ని తీసి ముగ్గురు కొట్టుకపో. రైట్, వస్తా ఒకసారి కాంబోజర్ మీ దగ్గరకు వస్తా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. మనకి మన జీవితంలో మంచి చెడు అన్నీ తెలుసు, అయినప్పటికీ కొన్ని విషయాలను ఇగ్నోర్ చేసేస్తాం. అందుకే నేననుకున్నాను వెళ్తూ గుర్తు చేసి వెళ్దామని. దాంతో జీవితం మొత్తం ఇగ్నోర్ చెయ్యక గుర్తుంచుకుంటారని నన్ను ఇంకా ఈ మాటలను కూడా. ఒకవేళ మీరు ఈ కారణాల్లో నుంచి దేని సంపర్కంలోకి వచ్చినా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో HIV పరీక్ష గోప్యంగా ఉచితంగా చేయించుకోండి. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో ఖజానా పరిస్థితి ఏమిటి? ఖజానా ఖాళీ అయిపోయిందా? ఆర్థిక భారంతో రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోందా? 2 సంవత్సరాలకు దగ్గరకు వస్తోంది ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి. ఇంకా అప్పులే అవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీక్రియేట్ చేయాల్సినటువంటి అవసరం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక బ్రేకింగ్ అందుతోంది. ఆరోగ్యశ్రీ మాటన ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తున్న మోసాలపైన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తీవ్రంగా స్పందించింది. అనధికారికంగా ఆరోగ్యశ్రీ తోటి చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసిందంటూ కూడా ఒక హెచ్చరిక ఇప్పుడే వస్తోంది, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి వస్తోంది. రైట్, చూద్దాం ఈ అంశం పైన కూడా చర్చిద్దాం. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శేషు సార్, ఎక్కడ మిస్ అయింది? అడ్మినిస్ట్రేషన్ మిస్ అయింది,
కేసీఆర్ లాంటి పాలన రేవంత్ రెడ్డికి చేత కావట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటోంది. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అదే అంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక సందర్భంలో అన్నారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఏదో లంకె బిందులు ఉన్నాయి అనుకున్నాం, ఏమీ లేదు, అంతా ఖాళీ ఉంది, సో అప్పులు మా నెత్తులు ఉన్నాయి, ఈ అప్పులు కట్టుకోవాలి ఇప్పుడు అని చెప్పేసి వరంగల్ సభలో ఉన్నారు. అంతకుముందు ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్లో అన్నారు. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్ట్ శేషు సార్, 2024 మార్చి 31 వరకు తెలంగాణ ప్రభుత్వం రుణాలు గవర్నమెంట్ డెబ్ట్స్ 3,50,520 కోట్ల 39 లక్షలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అప్పు, గవర్నమెంట్ అప్పుల పరంగా చూసుకుంటే. కార్పొరేషన్లది 3 లక్షల పైచిలుకున్నది, ఎఫ్ఆర్ఎంబి 5 లక్షల పైచిలుకున్నది. ఆల్మోస్ట్ 9 లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయి. ఇది ఎవరు చెప్తున్నారు? 9 లక్షల అప్పులు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. అందుకే మీ సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, పాపాల పుట్ట పెంచి పోషించారు, ఇప్పుడు మా పరిస్థితి కాదు, మేము ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి చేతులు ఎత్తేశారు. కానీ కట్ చేస్తే ఇవన్నీ వాళ్ళకి తెలియదా అంటే, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏం పరిపాలన చేసింది ఏం లేదు. గతంలో 60 ఏళ్ళు పాలించింది, దేశాన్ని పాలించింది, అఫ్కోర్స్ తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా పరిపాలన చేసింది. అంతా కూడా వీళ్ళంతా మంత్రులుగా గతంలో పనిచేసిన వాళ్ళే. రేవంత్ రెడ్డి మంత్రిగా పనిచేయకపోవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఆయన కూడా పార్లమెంట్లో ఉన్నారు, ఆయన కూడా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఏ ఉద్దేశంతో మొదటి ఏడాదిలోనే అన్నీ క్లియర్ చేస్తాం, అన్నీ అంటే పాత బకాయిలతో పాటు మిగతా ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఇచ్చారు. సో మేనిఫెస్టోకి ఉన్న వాస్తవ పరిస్థితికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బంద్, ఆ రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ కానీ, రేపు పొద్దున రేషన్ డీలర్లు కానీ, ఆ తర్వాత ఇప్పటికే గ్రూప్ 1 విషయంలో కానీ చాలా అంశాలు ఏది చూసినా కానీ మొదటి నుంచి ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఎట్లా చూస్తున్నారు శేష్ సార్? ఎక్కడ పోతుంది అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్? అందరికీ నమస్కారం. నమస్తే. ఒకళ్ళేమో తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పుకున్నారు, ఒకళ్ళేమో తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకున్నారు. బట్ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అనుకుంటే, కాంగ్రెస్ కి తెలంగాణలో ఒక దశాబ్దం తర్వాత ఇక్కడ ప్రజలు అధికారానికి అవకాశం ఇచ్చారనే విషయాన్ని గమనించాలి. అయితే కేసీఆర్ కి ఉన్నటువంటి అనుకూలత, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ప్రతికూలత ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఒక దశాబ్దం పాటు కేసీఆర్ ఉన్నారు. తను ఎవరితోటి పోలిక చేయరు, ఎందుకంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబట్టి తను చేసినటువంటి కార్యక్రమాలు, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అదొక అంచనా. కానీ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే, కేసీఆర్ 10 సంవత్సరాల పాలనతోటి రేవంత్ రెడ్డి పరిపాలనని బేరుజు వేస్తారు, పోలిక చేస్తారు, కంపారిజన్ చేస్తారు. ఎక్కడ తగ్గినా ఏమంటారంటే, నాటి ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ బాగా చేసి ఉండే అని అంటారు. ఉదాహరణకు యూరియా దొరకకపోతే రైతులు ఏమంటారంటే, 9.5 ఏళ్ళు మాకు ఈ కష్టాలు రాలేదు. ఇప్పుడే వాళ్ళకి కారణాలు అవసరం లేదు, యూరియా దొరికిందా లేదా అనేది మాత్రమే రైతుకి ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాడు. ఎందుకంటే రైతు వ్యవసాయం మాత్రమే చేసుకుంటాడు, రాజకీయం చేయడు కదా. కాబట్టి అట్లాంటి రైతుకి దొరికిందా లేదా అనేదే ఇంపార్టెంట్ అవుతుంది, కంపారిజన్ వస్తుంది. ఇది ఒక అంశం. మూడో అంశానికి వచ్చేసరికి మనకేంటి అని అంటే, అనేక బహిరంగ సభల్లో లేకపోతే ఇంపార్టెంట్ డైసెస్ లో ముఖ్యమంత్రి గారు ఎప్పుడో మాట చెప్తున్నారు, రాష్ట్ర ఆదాయము 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెలకు వస్తుంది, 6,000 కోట్ల రూపాయలు నేను జీతావత్యాలకి పెన్షన్లకి ఇచ్చేస్తున్నాను, మిగతా 6,000 కోట్ల రూపాయలు నేను అప్పులకు, వడ్డీలు, కిస్తీలు కట్టడానికి సరిపోతుంది, అక్కడ 12,000 కోట్లు పోతే మిగతా 5,000 కోట్ల రూపాయలతో మాత్రమే నేను సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను, నన్ను కోసిన ₹1 వెళ్ళదు, అదనంగా ₹1 రాదు, అప్పు ఇచ్చేవాడు కూడా ఎవరు దొరకట్లేదు, అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూసినట్టు చూస్తున్నారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఇది పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ముఖ్యమంత్రి గారు బోళాగా, ఓపెన్ గా ప్రజలందరి ముందు పెడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇంకొక 3 నెలలు అయితే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటది కాంగ్రెస్ పరిపాలనకు వచ్చి. అయితే ఒక్కొక్క సమస్య ప్రతి నెల యాడ్ అవుకుంటూ వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాల. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఇవాళ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అట్లా వచ్చినటువంటి సమస్యల్లో మొట్టమొదటి సమస్య మనకి, కాంగ్రెస్ ఏ అంశం పైనైతే అధికారంలోకి వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న
తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన మాట్లాడుకుంటున్నటువంటి అంశం. వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధానంగా 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి ఒక హామీ. ఈ 6 గ్యారంటీల అమలు కోసం మొన్నటి బడ్జెట్ లో 2025-26 బడ్జెట్ లో 56,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. బట్ ఆ 56,000 కోట్ల రూపాయలు ఎటు సరిపోవు. ఒక 70,000 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తి స్థాయిలో ఈ 6 గ్యారంటీలను అమలు చేయగలుగుతారు. ఇచ్చిన 56,000 కోట్లను కూడా పూర్తిగా ఖర్చు చేయట్లేదు అనేటటువంటి ఒక అపవాదు ఉంది. అందుకే 6 గ్యారంటీల్లో కీలకమైనటువంటి రాజు యువ వికాస పథకానికి పిల్లలకి డబ్బులు ఇస్తామన్నారు. పోయిన ఆగస్టు 15కి ఇస్తామన్నారు, ₹1 ఇవ్వలేదు. లబ్ధిదారులను ఎంపిక చేసి అట్లా పెట్టుకున్నారు. తర్వాత మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చేది ఇవ్వలేదు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మా తర్వాత వృద్ధులకు పెన్షన్లు దగ్గర 48 లక్షల మందికి పెన్షన్లు మనం ఇవ్వాలి. దరిదాపు 4,000 ఇవ్వాలి, 2,000 నుంచి 4,000కి పెంచాలా, అది కూడా చేయటం లేదు అనేటటువంటి విషయం గమనించాలి. కాబట్టి 6 గ్యారంటీస్ ని పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు. 56,000 వీటి కొనసాగింపుగా ఇంకా చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళకి గుర్తుందో లేదో, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 పెంచుతూ ఉన్నారు. SC ST BC వర్గాలకు 25 లక్షల ఆర్థిక సాయం అన్నారు. తో పాటు 42,000 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గౌరవ వేతనాన్ని 42 నుంచి 50,000 చేస్తా ఉన్నారు. ఇవన్నీ బడ్జెట్ ఆలోచించకుండానే ఇచ్చినటువంటి హామీలా? సో ఇప్పుడు ఇవన్నీ పీకల మీదకి వస్తున్నాయి కదా. ఇంకొక మాట యాడ్ చేస్తాను. 56,000 కోట్ల రూపాయలు ఒక 6 గ్యారంటీలకే కాకుండా మిగతా సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమానికి కోసం 35,000 కోట్లు, అంటే మొత్తం ఆల్ టుగెదర్ 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో 91,000 కోట్ల రూపాయలు సంక్షేమానికే కేటాయించారు. కేటాయింపు గర్వంగా కనపడుతున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులలో ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు రావటం లేదు. ఇది మొదటి అంశం. అయితే రెండో అంశము, కీలకంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంలో చాలా కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు. బట్ ఈ ప్రభుత్వము 2023 ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగాల విషయానికి వద్దాం. 2022 మార్చిలో జరుగుతున్నటువంటి శాసనసభ వేదికగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాను, 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. అంటే ఖాళీ ఎంత ప్రకటించారండి? 80,000 ఉద్యోగాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ 60,000, ఇంకో 20,000 ఎడిపోయినాయండి. అంటే పాత లెక్కనే. నేను కొత్తగా రిటైర్ అయినటువంటి లెక్క చెప్పట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పట్లేదు. చిన్న ప్రశ్న వేస్తున్నాను, కామన్ మ్యాన్ కి ప్రశ్న వేస్తున్నాను ఐ న్యూస్ వేదికగా. 2022 మార్చి నాడు కేసీఆర్ శాసనసభలో ప్రకటించినటువంటి ప్రకటన 80,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ల ద్వారా డైరెక్ట్ గా భర్తీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలని భర్తీ చేశారు. మిగతా 20,000 ఉద్యోగాలు ఎక్కడికి పోయింది? ప్రశ్న 1. ప్రశ్న నెంబర్ 2, ఉద్యోగాలకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ జాన్యువరిలో ప్రకటించారు. ఆ జాన్యువరిలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా నియామకాలు ఎందుకు జరగట్లేదు అనే ప్రశ్న నిరుద్యోగులు అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా గత 2 సార్లు విఫలమైనటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్ ని సక్సెస్ఫుల్ గా పెట్టింది. చాలా నమ్మకం పెరిగింది ప్రభుత్వంపై, చాలా నమ్మకం పెరిగింది కానీ అదే గ్రూప్ 2 నిర్వహణ, గ్రూప్ 1 నిర్వహణ మెయిన్స్ విఫలం అవ్వటము, ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తోటి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతిన్నట్లుగా మనకి కనపడుతుంది. ప్రతిష్ట మాత్రమే కాదు, దీనిలో వస్తున్నటువంటి ఆరోపణలు కూడా చాలా కీలకంగా మారాయి. నిరుద్యోగుల్లో ఒక నైరాశ్యము, ఒక భయం మొదలైంది. గతంలో లాగానే మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వాలు మోసం చేయబోతున్నాయా, మా ఉద్యోగాలు మాకు రాకుండా అడ్డుపడతారా, నమ్మకం పోయింది. ఇక చదవాలి, మళ్ళీ రాయాలని నమ్మకం పోయింది. ఏజ్ కూడా బారైతుంది. ఇప్పటికి 10-12 ఏళ్ల నుంచి ఇదే తంతు రిపీట్ అవుతా ఉంది. ఇక చేతులకు జాబులు వచ్చినాయి అనుకున్న టైంకి మళ్ళీ ఇంకొక ఆరోపణ. శ్రీకాంత్, మీరు చెప్పిన మాటకి ఒక స్టాటిస్టికల్ ఫిగర్ ఇస్తాను. మొట్టమొదట గ్రూప్ 1 ప్రిలిమ్ పరీక్ష రాస్తే 5 లక్షల మంది రాస్తే 2024లో మళ్ళా ప్రిలిమ్స్ పెడితే, అంటే మూడోసారి పెడితే 3 లక్షలు అయ్యారు. 2 లక్షల మంది పిల్లలు నైరాశ్యానికి గురై పరీక్షనే రాయలే. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.
అసలు వీళ్ళు పరీక్షలు పెట్టలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు అని 2 లక్షల మంది పిల్లలు పరీక్షకు హాజరు కాకుండా 2 లక్షల మంది పిల్లలు అప్లికేషన్ పెట్టకుండా ఉన్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది రెండో అంశం. మూడో అంశానికి వస్తే రాష్ట్రంలో 2 కీలకమైనటువంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఒకటి ఆరోగ్యశ్రీకి సంబంధించింది, పేద ప్రజల వైద్యానికి సంబంధించి. రెండోది పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి. ఈ రెండింటి మీద ఒక తీవ్రమైనటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మొదటిది మనం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, కానీ బడ్జెట్ లో ఇచ్చింది 4,443 కోట్లు మాత్రమే. 6,000 కోట్ల బకాయిలు ఉంటే వాళ్ళు ఇచ్చింది అంతా 12.5 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ కి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రతి సంవత్సరానికి కావాల్సినటువంటి డబ్బులు 2,350 కోట్ల రూపాయలు. బట్ మనం కేటాయించింది ఎంత బడ్జెట్? బకాయిలు ఉన్నది ఎంత? మనం కేటాయించినటువంటి బడ్జెట్ బకాయిలకు కూడా సరిపోదు. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటి అనంటే, ప్రైవేట్ కాలేజీల సంగతి పక్కన పెట్టండి శ్రీకాంత్, నేను గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తాను. మా కాలేజీలో 3 సంవత్సరాలు ఒక డిగ్రీ విద్యార్థి విద్యను పూర్తి చేస్తే వాడు 30,000 బాకీ పడ్డాడు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల. మేమేమంటున్నాం అంటే, మీరు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు పట్టకపోండి అంటున్నాం. డబ్బులు ఇచ్చి పట్టుకపోయేటటువంటి స్థితిలో పేద ప్రజలు ఉన్నారా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి ఎట్లుంటే ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఫీజులు ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు డిగ్రీ పూర్తయిన విద్యార్థి ఎంసీఏకి పోవాలా, ఎంబీఏకి పోవాలా, బీఈడికి పోవాలా, పీజీ కోర్సులకు పోవాలా. మరి వాడికి మనం సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కదా. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వకపోవడం 2021, 22, 23 బాకీ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఆరోగ్యశ్రీకి వద్దాం. ఆరోగ్యశ్రీ బకాయిలు 1,400 కోట్లు ఉంటే బడ్జెట్ లో పెట్టింది 1,143 కోట్లు. అంటే బకాయిల మేరకు బడ్జెట్ లో పెట్టలేదు మనం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలోనే ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు. అక్కడ పరిమితి పెంచుతాము, ఇక్కడ బడ్జెట్ పెంచము, బకాయిల మేరకు బడ్జెట్ కేటాయించము. ఇక రిఫరల్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ గానీ వైద్యం ఎట్లా చేస్తాయి? ఇప్పుడు ఈ 2 పథకాల్లో మనం చెప్తున్నది ఏంటంటే అవినీతి జరుగుతుంది అంటున్నాం. అంటే ఈ ఎలుకలు ఉన్నాయని ఇల్లు తలగబెడతారా? కాలుకు పుండు అయితే కాలు కొట్టేస్తారా? అవినీతి జరుగుతుంది కాదు, అవినీతిని కంట్రోల్ చేసేటటువంటి మెకానిజం ప్రభుత్వం దగ్గర ఉండాలా. ఈ 2 పథకాలు డైరెక్ట్ గా పూర్ పీపుల్ కి బెనిఫిట్ అయ్యేటటువంటి పథకాలు. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు 2008లో పెడితే ఏ ప్రభుత్వాలు కూడా ఈ పథకాలను ముట్టుకోవడానికి ధైర్యం చేయలే. ఎందుకు? డైరెక్ట్ బెనిఫిట్ టు ది డౌన్ ట్రాడన్, కింది వర్గాల ప్రజలకు కూడా వెళ్ళినటువంటి. ఎవరు ముట్టుకోరు. వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తా. కార్తిక్ గారు చర్చ మొత్తం వింటున్నారు. ప్రభుత్వం అనుకున్న విధంగా ముందుకు పోతలేదు. ఇవే 2 కీలకంగా తీసుకుందాం. ఈ రాత్రికి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటికే డాక్టర్స్, హాస్పిటల్స్ అల్టిమేటం ఇస్తున్నాయి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఒకటి, మోరోవర్ పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తామని చెప్పేసి మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వాలు ఉద్యోగాలు అన్నారు. రెండో ఏడాదికి వచ్చేసింది. మీరు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మిగతా 20,000 ఉద్యోగాలు ఏవి ఎక్కడ పోయినాయని శేషు సార్ అడిగినటువంటి ప్రశ్నను కొనసాగింపుగానే జూన్ 2 నాటికి అన్ని శాఖల్ని ఫిల్ చేస్తామన్నారు. కానీ గ్రూప్ 1ని పారదర్శకంగా మీరు చేయలేకపోయారు. ఈరోజు యూరియా కష్టాలు ఉన్నాయి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అట్లాగే ఉంది, ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. మీరు చేసే పని పారదర్శకంగా చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్ లోపం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఏం చెప్తారు? సార్, అయితే సార్ ఫస్ట్ నేను ఒక వ్యాఖ్యను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాను సార్. బీజేపీ నాయకులు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటూ బూట్లు నాకిండు అనేదో వ్యాఖ్యలు చేశారు. సరే, వీళ్ళు భాషలు మంచిగా మాట్లాడతలేరు, కనీసం మనమైనా మంచిగా మాట్లాడలేరు ఇట్లాంటి వేదికలపైన. కాబట్టి వారు వెనక్కి తీసుకుంటే ఆ వ్యాఖ్యని వారికి గౌరవంగా ఉంటుంది, చర్చ కూడా గౌరవంగా ఉంటుంది. అది వారి ఇష్టం, వారికి విజ్ఞతకు వదిలేస్తాను నేను. ఒక్క నిమిషం మీరు ఆవేశపడొద్దు, ఇది సబ్జెక్ట్ డివియేషన్ అవ్వద్దు, మీకు అవకాశం ఇస్తాను. మీ ఇష్టం, అది ఏమైనా చేసుకోవచ్చు. మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అయితే సార్ చెప్పినటువంటి, శేష్ సార్ చెప్పినటువంటి 80,000 కొలువుల గురించి ఇదే వార్త వారు చెప్పింది. దీని గురించే సార్ మాట్లాడింది. 80,000 కొలువులు అన్నది దీని గురించే. ఈ వార్త మీకు పంపిస్తా, మీరు దయచేసి వీలైతే టెలికాస్ట్ చేయండి. మేము కూడా అడుగుతున్నాం, ఈ 80,000 అని చెప్పినటువంటి కొలువులు ఏమైపోయినాయి? మా విద్యార్థులుగా నేను కూడా అడుగుతున్నా, ఈ 80,000 మీరు చెప్పినటువంటి 80,000 కొలువులు ఏమైనాయి? కోర్టుకుపోయినాయి, లాస్ట్కి ఎక్కడ కాకుండా అయినాయి. 2 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వస్తాయివా చెప్పినంత మాత్రం వేస్తారా అని చెప్పి ఆ రోజు ఏం మాట్లాడినారో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కాబట్టి
మనం ఉట్టిగా కాంగ్రెస్ పార్టీ పైన ఏవో నేపాల్ వేసేయాలి కాబట్టి వేసేస్తామంటే దాన్ని ఎట్లా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో అని కూడా ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి సార్. అయితే ఈరోజు ప్రధానంగా చర్చలో మనం ఏం మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఆర్థికంగా మొత్తము దివాలా తీసింది అని ఏదో మాట్లాడుతున్నారు అందరూ. నేను ఈ ప్రశ్న ఇది ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త. నేను ప్రతిసారి కాగ్ అడిగింది 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అంటే నిరాధారంగా మాట్లాడుతున్నాడు కార్తిక్ అని. ఇదే ఐ న్యూస్ వేదిక పైన నేను మాట్లాడితే చాలామంది కామెంట్, ఇగో నేను ఆధారం చూపిస్తున్నాను మీకు. కాగ్ అడిగింది, నేను 2 లక్షల కోట్లు అని చెప్పిన 2,88,11 లక్షల కోట్ల రూపాయలు లెక్కలకు రాలేదు. కేసీఆర్ స్పెండ్ 28,88,11 crores పబ్లిక్ మనీ వితౌట్ ఆథరైజేషన్. చెప్పండి దీనికి లెక్క. మీరే మాకు బంగారు పల్లెం ఇచ్చి పోలేదు సార్. అమావాస్య చందమామని మా చేతిలో పెట్టిపోయినరు. సమస్యలు ఉన్నాయని తెలిసే ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినాము. 2014లో ఆదాయంతో కూడినటువంటి రాష్ట్రం అంటే ఉన్నాయని తెలిసి అన్ని హామీలు ఎందుకు ఇచ్చారు? సమస్యలు ఉన్నాయని తెలిసి అంటే హామీలు ఇవ్వద్దా? ప్రజలకు పనిచేయద్దా? సమస్యలు ఉన్నాయని చెప్తే ముందుకు పోవద్దా? అదే కదా సార్ రాజకీయం అంటే. రాజకీయ నాయకులు అంటే కదే కదా. రాజకీయ నాయకులు అంటే అదే. సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఆ సమస్యల్ని అధిగమించి దానిపైన ప్రజలకు మంచి చేయాలని కలగడమే రాజకీయం. అధిగమించే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. ముఖ్యమంత్రికి 100% మాకు ఉంది. ముఖ్యమంత్రికి కాన్ఫిడెన్స్ లేదు. 100% దొంగలు చూస్తున్నారు అని చేతులు ఎత్తేసినావు. సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నావు. పాత పాపాల పుట్టనే ఇంకా మేము తవ్వుకుంటున్నాం అని చెప్పేసి మీకే కాన్ఫిడెన్స్ లేకుండా మాకేం లేదు. మేము ఎప్పుడో 1947లో జరిగినటువంటి విషయాలను కాంగ్రెస్ పార్టీ చేసిందని మమ్మల్ని నిందిస్తారు. జస్ట్ 2 సంవత్సరాల ముందున్నటువంటి వీళ్ళని మేము ఎందుకు ప్రశ్న అడగకూడదు? అంటే వాళ్ళు తప్పు చేసిరు, వాళ్ళకు అధికారం పోయింది, ఇంకేం అడగకూడదు, వాళ్ళని ఏం మాట్లాడొద్దు. ఈ 2,80,000 కోట్ల రూపాయలు లెక్కలకు రాలేదని కాగ్ ఇంత ఆధారంతో అడుగుతుంటే దాన్ని అడగకూడదు, దాన్ని మాట్లాడకూడదు. ఏమన్నా అంటే మాకు అధికారం పోయింది, మేము చేయలేదు కాబట్టి మాకు అధికారం పోయింది అంటారు. సార్ అయితే టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తాం సార్, 100% చేస్తాం. టీజీపీఎస్సీ నడిపించలేకపోతున్నారు, ఇక ప్రక్షాళన జరగదు. అక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయారు, రిజల్ట్ ఇవ్వలేకపోయారు. ఇది ఒప్పుకుంటున్నారా? ప్రక్షాళన చేయలేకపోయారు? ప్రక్షాళన చేసాం, 100% చేసాం. గతంలో గ్రూప్ 1 గతంలో ఈ విద్యార్థులతో వాళ్ళ జీవితాలతో ఆటలు ఎక్కడెక్కడ ఉన్న మహిళలు కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ రోజు కేసులు వేసి విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో గతంలో వీళ్ళు 12,000 1, 2 కాదు 12,000 బడులను మూసేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వీళ్ళు మాట్లాడొద్దు. 10 మంది ఎమ్మెల్యేల గురించి అన్నారు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి సార్. నేను డెఫినెట్ గా దానిపైన ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి 10 మంది ఎమ్మెల్యేలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక హాస్యాస్పదం అయిపోయింది. దానిపైన నేను ఖచ్చితంగా సమాధానం చెప్తే ఈ రోజు నాకు టైం ఇవ్వండి. హైడ్రా గురించి అన్నారు సార్. ఇది అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇది హైడ్రా వచ్చిన తర్వాత నల్ల చెరువు కానీ, కూకట్పల్లి చెరువు కానీ, సున్నం చెరువు కానీ, ఇట్లా కొన్ని వందల చెరువులు ఈరోజు ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వట్టి వసంత్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు నాగార్జున గారు, పల్లం రాజు గారు లాంటి వాళ్ళ ఇంత బలమైన వ్యక్తుల్ని కూడా ఎక్కడ కూడా హైడ్రా విడిచిపెట్టలేదు. అయితే ఫోన్ ట్యాపించారు. ఇంతమంది వదిలిపెట్టలేదు కదా. అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని ఎందుకు కూలగొట్టలేకపోయింది అని సార్ టచ్ కూడా చేయలేకపోయింది కదా. మరి ఎందుకు? మరి దానికి ఆన్సర్ చెప్పండి. మీ సమయం వచ్చినప్పుడు ప్రశ్న అడిగింటే అన్న నేను చెప్తుండే, అర్థమైందా అన్న? మీరు ఇంకా ప్రశ్న అడగలేదు, నేను మీకు సమాధానం చెప్పలేదు. దయచేసి టాపిక్ డైవర్ట్ చేయొద్దు, నా సమయాన్ని కిల్ చేయొద్దు. దయచేసి నా సమయాన్ని కిల్ చేయొద్దు, మీరు డైవర్ట్ చేయొద్దు. మీరు ఇట్లా డైవర్షన్ అంటే చర్చలో ఒక్క మాట కూడా మాట్లాడారు. వారికి చెప్పండి, నా గురించి వారికి చెప్పండి. వారు ఒక్క మాట కూడా మాట్లాడారు. ఏమంటున్నా సార్? అవును, అన్న ఒకేసారి సార్. హైడ్రా విషయంలో కూడా మనం పుట్టింది ఎల్కేజీ రాసిన తర్వాత మనం ఎంత మేధావులమైనా పిహెచ్డి పట్టా అందుకోవడానికి 12 నెలలు ఆగాలి. 12 నెలలు ఆగాలి. ఆ మాత్రం వాళ్ళకి తెలియదా? మరి వారు ఏం చేశారు సార్? హైడ్రా ఆ యొక్క మొత్తం స్థలాలన్నీ ఓవైసీ అంటగడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈ రోజు మమ్మల్ని ప్రశ్న గుర్తుంది. ఎందుకు అడగలేదు? మీరు కూడా సమాధానం చెప్పండి. పేద విద్యార్థులు చదువుతున్నారని చెప్పేసి మీరు దాన్ని కూలగొట్టలేదు అన్నారు. పేదోడి గూడును మాత్రం కూలగొడతారా? విద్యార్థులు వేరు,
గూడు వేరు సార్. ఆ గూడులో గుర్తుందో లేదో నాకు ఆ పాప పేరు గుర్తు రాలేదు. పాప పేరు గుర్తు రాలేదు. పాప స్కూల్ బ్యాగ్ పుస్తకాలు తెచ్చుకుంటా అన్న కూడా కనీసం కనికరం లేకుండా మాట్లాడారు. కనీసం అట్లీస్ట్ కనికరం లేదు. నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. అట్లీస్ట్ కనికరం పుస్తకాలు తీసుకొని బహిర్గతం చేసాం. అక్కడ వాటర్ ట్యాంకర్ మాఫియా జరుగుతుందని బహిర్గతం చేసిన తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడే సమాధానం చెప్పలేకపోవడం అనేది ఖచ్చితంగా మేము కూలగొడతామని. అయితే మీరు సున్నం చెరువులో అక్కడ వాటర్ మాఫియాని వెనకబెట్టి ముందర మీరు పేద ప్రజల్ని చూపించి ఆడిన నాటకాన్ని మొత్తాన్ని కూడా డ్రామాని కూడా మేము సాక్ష్యాలతో బయట పెట్టినాం. ఈ రోజు మీరు వచ్చి చిన్నపిల్లల బ్యాగులు ఇచ్చి వాళ్ళని చూపించి గద్వాల చూసినాం కదా, చిన్నపిల్లల చేతిలో జెండాలు పట్టించి చిన్నపిల్లలతో మీరు రాజకీయాలు చేయొద్దు ఎక్కడ కూడా. దయచేసి మహబూబ్ నగర్ లో కూడా రాత్రి ఇల్లు కూలగొట్టేశారు. ఏది మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ కూడా హైడ్రా పాత్ర అనేది కేవలం ఈ రోజు వరకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఉంది. అయితే సార్ వీళ్ళు ఒక నిమిషం కార్తిక్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. పాకిస్తాన్ సమస్యకు ఇజ్రాయెల్ శాశ్వత పరిష్కారాన్ని అడ్డుకున్నదెవరు? ప్రపంచాన్ని ఏకం చేస్తున్న సముద్రపు తీగలు అవే తెగిపోతున్నాయా? జరుగుతున్న జరగబోయే కాలాల మధ్య అయోమయంలో వృద్ధాప్యం. ఇండెప్త్ రేపు ఉదయం 9:30 మీ ఐన్యూస్ లో. చైనాకు ధీటుగా మెగా డ్యామ్ కు భారత్ శ్రీకారం. కపిధ్వజ్ భారత ఆర్మీ బలాన్ని మరింత పెంచిందా? కలర్ఫుల్ చేపలకు భారీ డిమాండ్, కారణం అదేనా? వక్ఫ్ చట్టంలోని 3 నిబంధనల అమలుపై సుప్రీం స్టే. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణ. ఐ ఫోకస్ ఈరోజు రాత్రి 9:30 మీ ఐ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. హామీలు అమలు చేయలేక హామీలు అమలు కాక ప్రభుత్వం సతమతమవుతోందా? సమ్మె బాట పడుతోందా తెలంగాణ? ప్రభుత్వంతో ఒక పోరు నడుస్తోందా? ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో రివాల్యుయేషన్ చేస్తే ఇంకో పెద్ద ప్రమాదం ఉంటుంది. రివాల్యుయేషన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. రివాల్యుయేషన్ అయితే టీజీపీఎస్సీ ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ కేసులు వేసే అవకాశం ఉంటుంది. సో వేరే ఆప్షన్ లేదు, ఇక రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అయితే ఆ నమ్మకం ప్రభుత్వం కల్పించగలుగుతుంది? అంత పారదర్శకత ఉందా? ఇంత జరిగిన తర్వాత ఇక రేపు మాపు పట్టాలు చేతిలో పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయి, కుర్చీలో కూర్చుందాం అనుకునే టైంలో ఇది జరగడం మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎవరో ఒక్కరిద్దరు చేసిన పాపానికి ఈరోజు అందరూ బలి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. జాబ్ క్యాలెండర్ లేదు, బీసీ కోట లేదు, బకాయిల కోసం విద్యా సంస్థలు, ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పటికీ అల్టిమేట్ ఇస్తున్నాయి. ప్రైవేట్ ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగానే డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఈరోజు అర్ధరాత్రి నుంచి డీలర్లు, రేషన్ డీలర్లు కూడా వాళ్ళు కూడా సమ్మె ప్రకటిస్తున్నారు. ఎటుపోతోంది తెలంగాణ? ఏమవుతోంది తెలంగాణ? జయరాం గారు. శ్రీకాంత్, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానోళ్ళ మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు.
ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు అనేక అంశాలు మాట్లాడుతుంటాయి, వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతుంటాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఏంటంటే పల్లేరుగాయ ఉంటుంది చూసినావా, ఎటు వేసినా చక్కగానే కనబడుతుంది, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళని ఇప్పితే పల్లేరుగాయ, తిప్పితే స్ట్రైట్గా కనిపిస్తుంటుంది. అంటే రాజకీయ పార్టీలు ఈరోజు శుద్ధ పూసల్లాగా సొక్కని చెప్తున్నాను అనుకుంటే అంతకంటే పిచ్చోళ్ళం మేము కాదు, ప్రజలు అంతకంటే కాదు. 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ గారిని ఇంటికి పంపించిండ్రు అంటే అది ప్రజల గొప్పతనం, ప్రజలకుండే ఐడెంటిటీ, ప్రజలకుండే విజ్ఞానం, విధేయత. చూసిండ్రు 10 ఏళ్ళు చూసిండ్రు, కాదు కూడదు అనుకున్నప్పుడు గౌరవంగా పంపించిండ్రు. రేవంత్ రెడ్డిని పంపించడం పెద్ద పనేం కాదు. 10 ఏళ్ళ జరిగిన దోపిడీ 2 ఏళ్లలో చాలా క్లియర్గా జరుగుతుంది. ఐఎమ్ వెరీ క్లియర్. రేవంత్ రెడ్డికి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, దోపిడీ అనే పదం వాడుతున్నాను. ఎస్, అదే క్లియర్గా చెప్తున్నాను. రేవంత్ రెడ్డికి చాలా డైరెక్ట్గా చెప్తున్నాను, హెల్త్ మినిస్టర్ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఉండే మీ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ఓన్లీ హెల్త్ గురించి మాట్లాడదలుచుకున్నాను. అనేక విషయాలను మాట్లాడి జనాన్ని కానీ మిగతా మిత్రులను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. వన్ థింగ్ ప్లీజ్ వినండి. మాట్లాడిన తర్వాత మాట్లాడు, మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు. అదే చెప్తాను నేను, నీ డౌట్ అన్ని చెప్పండి. వారు దోపిడీ అన్నారు కాబట్టి, వారు చెప్తా అన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారికే చెప్తా అన్నారు కాబట్టి నేను వారిని అడిషన్లా ఈ పాయింట్ కూడా చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటి, అవినీతి జరుగుతుంది, అవినీతి జరిగింది అని చెప్పి మా తాటికొండ రాజయ్య గారిని బర్తరఫ్ చేశారు. దాని కారణాలు కూడా ఇందులో అడిషనల్గా కూడా వారు అటాచ్ చేసి చెప్పాలి. దోపిడీ అనే పదం చెప్పినారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు, అవినీతి ప్రభుత్వమైన మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఆయన చెప్పే అవసరం ఆయనకు లేదు. ఆయనే ఆరోపణ చేశారు, ఆయన ప్రజల్లోకి వదిలేశారు, మీరు దానికి చెప్పాలి. ఆరోపణలు ఉన్నాయన్నది మీరన్నారు డిపార్ట్మెంట్ ఆయన కూడా ప్రజాపక్షమై జరిగిందని ఎట్లా వీరుండి 2 ఏళ్ళు జరిగిపోయింది అంటారు. కాంగ్రెస్ పార్టీ మీద జయరామ్ గారితో నేను చాలా సందర్భాల్లో చాలా డిబేట్లు నేను చేస్తాను, వందలాది డిబేట్లు ఇస్తాను. వినండి కొంచెం, వినండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ని విమర్శించారు, ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన కూడా విమర్శిస్తున్నారు. దానికి సమాధానం ఏందో ఆయన మాటల్లో విందా. ఇప్పుడు నన్ను గైడ్ చేసిన పని లేదు కదా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ కన్సల్ట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ దెబ్బపడారు గల కారణాలు ఏంటి అంటే, కర్ణుడు సావుకు అనేక కారణాలుగా ఉన్నట్టు ఆరోగ్యశ్రీ ఈరోజు దెబ్బపట్టాం. అంటే ఆరోగ్యశ్రీ వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పర్సన్ కార్తిక్, మీ హెల్త్ మినిస్టర్ కానీ మీ సీఎం కానీ చెప్పాల్సి అంటే, ఈరోజు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకుంటూ ఆరోగ్యశ్రీ వార్డును కార్పొరేటివ్ హాస్పిటల్లో ఒక అంటరాని వార్డుగా పెట్టేళ్ళు. ఇది నిజం కాదా? నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్తా అన్న చెప్తా విను. నువ్వే నువ్వు మాట ఇది 10 ఏళ్ల ప్రభుత్వంలో జరిగింది, మా హయాంలో జరగలేదు. ఆరోగ్యశ్రీ అంటే ట్రీట్మెంట్ చేయట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. నన్ను మాట్లాడివ్వండి. మాట్లాడి పద్యాలు నేను మాట్లాడతావా? నెక్స్ట్
ఆరోగ్యశ్రీ వార్డును కార్పొరేట్ హాస్పిటల్ ఫ్రీ అంటారని చూపెట్టాలి. కొత్తగా వస్తున్నాడు మీరు అంత పెద్ద కామెంట్ ఎందుకు నిరూపిస్తా అంటే నేను మైక్ పట్టుకొని నేను నిరూపిస్తా అంటే నేను వస్తా. ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వార్డును ఆరోగ్యశ్రీ వార్డు అని రాయాలి. అది రాయకుండా ఫ్రీ వార్డు అని ఎందుకు రాస్తాడు బోర్డులో? ఫ్రీ వార్డు అని ఎవరు సమ్మర్ రాస్తాడు? నీకు చేత కదా? నీకు దమ్ము లేదా? ఇప్పుడు ఛానల్ అన్నిటిని పిలువు. ఒకవేళ కనుక హాస్పిటల్ నేను తీసుకోకపోతే నన్ను ఉరి తీయండి. నీకు దమ్ముందా? నీకు నీ మినిస్టర్ కొనిచ్చి అనుకో మాట్లాడదు. నేను తీసుకెళ్తాను. ఇప్పుడు చెప్పండి, నేను తీసుకెళ్తాను. ఇప్పుడు పోదాం, నేను తీసుకెళ్తాను. అక్కడ ఫ్రీ వార్డు అని రాసి ఉంటుంది. ఏ ఫ్రీ వార్డు? ఎవరికి ఫ్రీ వార్డు? ఆరోగ్యశ్రీ వార్డు అని రాయాలి. ఆరోగ్యశ్రీ ఇస్ అ పేమెంట్. అది ఆరోగ్యశ్రీ ఇస్ అ పేమెంట్. ఆరోగ్యశ్రీ పేషెంట్ ఇస్ అ రెస్పెక్టివ్ పేషెంట్. ఆరోగ్యశ్రీలో వచ్చిన ప్రతి రోగి అనారోగ్యంతో కూడుకున్న వ్యక్తి. ఆ కామన్ సెన్స్ కదా. మీకు ఆరోగ్యశ్రీ వార్డును సపరేషన్ చేయడం అనేది నీకు తెలియదు, నాకు తెలుసు. బికాస్ ఆఫ్ ఐఎమ్ మెడికల్ పర్సన్. నా ఎక్స్పీరియన్స్ 30 years ఎక్స్పీరియన్స్. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి అంటరాని వాళ్ళకంటే ఇంకా సాయంగా చూస్తున్నారు. ఒకవేళ అదొక నెంబర్, అది కూడా నేను ప్రూవ్ చేస్తాను. వన్ అదర్ థింగ్, నేను ఆరోగ్యశ్రీని గవర్నమెంట్కు గత 15 నుంచి మొత్తుకుంటున్నాను. ఒకటే, ఆరోగ్యశ్రీని కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇవ్వకండి, దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే ఆ వచ్చిన ఇన్కమ్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డబ్బులని గవర్నమెంట్ డాక్టర్లు ఆ అకాడమిక్ ఓరియంటేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాల్సిన నెసిటీ పెట్టకుండా ఈ అమౌంట్ని వాళ్ళకు రెమ్యునరేషన్గా జనరేట్ చేయండి. దానికి డైరెక్ట్గా పూర్ పీపుల్ అంటే నా ఎస్సీ కాదు, నా ఎస్టీ కాదు, నా బీసీ కాదు, నా ఓసీలు కాదు, నిజమైన పూర్ పీపులే కదా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే వాళ్ళు. కులానికి సంబంధం లేదు కదా. ఆ జనానికి వస్తారు, ఆ జనానికి గర్వంగా వస్తారు. నీ హయాంలో కలెక్టర్ ఎక్కడ వచ్చిందని నాకు చెప్పు, నేను చూపిస్తాను. నీ హయాంలో నేను చూపిస్తాను. ఆకునూరు మురళి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆకునూరు మురళి కూతుర్ని కూడా డెలివరీ చేయించిండు. నాకు తెలుసు మురళిని చేయించిన విషయం. ఇప్పుడు మీ విద్యా కమిషన్ చైర్మన్ మురళి ఫోన్ చేశాడు, అవునో కాదో? ఇక్కడ కలెక్టర్లు చేసినా ఎస్పీలు చేసినా గౌరవిస్తాం. మేము అది కాదనటం లేదు, మేము వద్దనటం లేదు. ఆకునూరు మురళి అక్క బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఉన్నారు కదా కలెక్టర్. అంటే ఈరోజు అది నెంబర్, అది నేను సజెక్ట్ చేశాను. ఏ గవర్నమెంట్ దాని మీద పట్టించుకోదు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ రాజారావు భువనగిరిలో పనిచేసిన వ్యక్తి, ట్రాన్స్ఫర్స్ బ్యాన్ అయిన వ్యక్తి రాత్రికి రాత్రే ఉస్మానియాకు ట్రాన్స్ఫర్ వస్తాడు. ఎట్లొచ్చిండో అనేది. విమలా థామస్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఛార్జ్గా ఉంటుంది. నెక్స్ట్ వాణి ఈమె ఇన్ఛార్జ్గా ఉంటుంది. ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డాక్టర్, అంటే ఒక 4 డాక్టర్లు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ను శాసిస్తున్నారా? 4 మాత్రమే డాక్టర్లు ఉన్నారా? వీళ్ళు డాక్టర్ల బ్రోకర్లా? మీరు ఆ డాక్టర్లతో మీరు యంత్రాంగాన్ని నడిపేయడం ఎందుకు? మిగతా అనేక మంది ప్రొఫెసర్లు ఉన్నారు, అనేక మంది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఉన్న డాక్టర్లందరూ వదిలేసి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తము మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఆడింది పాట. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి వీళ్ళకి ఇష్టమైన వ్యక్తులు సీనియారిటీ కూడా చూడకుండా
అడ్డగోలుగా ఎక్కడ పడక పడేస్తుంటారు. ఒక నిమిషం. అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళ చూద్దాం. పదిహేను నెలల నుంచి చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, నందారెడ్డి జయరాం గారు చేసినటువంటి ఆరోపణలు, శేషు సార్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లోపిస్తోందా? ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు, మీరేం చెప్తారు? శ్రీకాంత్ గారు, ఇక్కడ మనము ఆవేశపడి అరుచుకుంటే లాభం లేదు. నేనేమంటున్నా, వాస్తవ పరిస్థితి ఏమైతే ఉన్నదో అది గ్రౌండ్ రిపోర్టు ప్రజలకు చేరడం కోసమే మనం ఒక చర్చ పెట్టినాం. అసలు ఈ పీజీ రియంబర్స్మెంట్ ఎవరు తీసుకుంటారండి? అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక సమస్య. నంబర్ 2, ఆరోగ్యశ్రీకి ఎవరు పోతారండి? నువ్వు ఆడిపోతావు కార్పొరేట్కి పోతా, నేను ఆడిపోతా కార్పొరేట్కి పోతా, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. అంటే ఇది పేద ప్రజల కోసము జరుగుతున్నటువంటి యొక్క పనులలో ప్రభుత్వాలు కట్టర్ ఫ్లాప్ అయినాయి. నంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పర్సన్ మాట్లాడుతూ కానీ టీఆర్ఎస్ పర్సన్ మాట్లాడుతూ కానీ మీరు ఎక్కువ దోసుకున్నారంటే మేము ఎక్కువ దోసుకున్నాం, మీరు ఎక్కువ దోసుకున్నారంటే అరే 10 సంవత్సరాల కన్నా ముందు పాలించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. అంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టే కదా. అంటే 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక పెండింగ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచదు, కంప్లీట్ చేయదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెండింగ్లు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేయదు. అంటే ఇటు ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించది, అటు యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా పేద ప్రజల ఇలా ఒక డిగ్రీ పాస్ అయినటువంటి ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఫీజు రియంబర్మెంట్స్ రాని కారణం చేత వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కాలేజీలలో మురిగిపోతున్నాయి. అదేవిధంగా బీటెక్ విద్యార్థులు అదే పరిస్థితి, ఇంటర్మీడియట్ విద్యార్థులు అదే పరిస్థితి. ఏ విద్యార్థి చూసినా వాళ్ళు కనీసం సర్టిఫికెట్ తీసుకొని పై చదువులకు పోలేకపోతున్నారు, కనీసం వాళ్ళు చిన్న తరహా ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. పేద ప్రజలు నిజంగా అమ్మా నాన్నలు కాయా కష్టం చేసి కూలి నాలి చేసి వాళ్ళు రాత్రి 3 గంటలకు లేచి 11 గంటలకు పడుకొని పిల్లలు చదివిస్తూ హైదరాబాద్ పంపిస్తే ఇక్కడ హాస్టల్ ఫీజులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నటువంటి ఒక పిల్లలు 10-15 సంవత్సరాల నుండి చదువుతూ ఇక చేస్తాడు అని చెప్పి కళ్ళు కాయలు కాసే విధంగా అమ్మా నాన్నలు ఒత్తులేసుకొని చూస్తుంటే 30-40 సంవత్సరాలు వచ్చినా ఈ రోజు వాళ్ళు బ్రతకలేక పెళ్లి చేసుకోలేక అమ్మా నాన్నను సాకలేక నరక యాతన అనుభవిస్తున్నటువంటి ఒక పేద విద్యార్థుల గురించి వీళ్ళకు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి ఒక ఈ సోదరులు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. మనం అట్టడుగు ప్రజల గురించి మాట్లాడుతున్నాం తప్ప సంపన్నుల గురించి కాదు అనేటువంటి ఒక విషయం సామాజిక స్పృహతోటి మాట్లాడితే బాగుంటది. నంబర్ 2 ఇంకొకటి ఏంటంటే వినండి, మీరు వినండి. నువ్వు మాట్లాడే సార్ నేను డిస్టర్బ్ చేయలే, నేను ఏమంటున్నా తమ్ముడు, నువ్వు ఎక్కువ ఆవేశపడకు తమ్మి, నువ్వు ఎక్కువ ఆవేశపడకు. నేను ఏమన్నా సబ్జెక్ట్ నువ్వు ఆవేశపడ, నేను ప్రతి దానికి క్లారిటీ ఇస్తా. నేను దాని గురించే మాట్లాడమంటే దాని గురించే 40 నిమిషాలు చెప్తా. నేను దాని గురించే 40 నిమిషాలు చెప్తా. 15 లక్షల గురించి, దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అవినీతి గురించి చెప్తా. కాంగ్రెస్ చేసినటువంటి నింగి నుండి నేల వరకు చేసినటువంటి ప్రతి అవినీతి గురించి చెప్తా అంటున్నా. బొక్కు స్కాము, 2G స్కాము, 3G స్కాము, ఈ దేశంలో లక్షల కోట్లు స్కామ్ చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడేటువంటి ఒక పార్టీ వీళ్ళకి అవగాహన ఉన్నదా? చూపియండి వారికి. అరే రైతాంగానికి యూరియా అందియలేనటువంటి ఒక పార్టీ, రైతుల కనీసం రుణమాఫీ అయినటువంటి ఒక పార్టీ, రైతు బందీ అయినటువంటి ఒక పార్టీ, 500 రూపాయల మద్దతు అయినటువంటి ఒక పార్టీ, కులం బంధం అయినటువంటి ఒక పార్టీ, 2000 పింఛన్ అయినటువంటి ఒక పార్టీ, కనీసం ధరని రద్దు చేసి భూమాత తీసుకొచ్చి పేద ప్రజల భూముల సమస్యలు మరి అలా మీరు 2 సంవత్సరాలు అవుతుంది. మరి మీ అధికారాలు చేతికించుకోవడానికి ఏం మాట్లాడతారండి? నేను మాట్లాడతాను, లేకపోతే నువ్వు మాట్లాడే ఆన్సర్ సమాధానం చెప్పాను. మధ్యలో డిస్టర్బ్ చేయను. శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా, నువ్వు డిస్టర్బ్ చేయకు, దానికి ఆన్సర్ చెప్తా అంటున్నాను. కేంద్రం ఇచ్చింది లేదు, రాష్ట్రం ఇచ్చేది లేదు. కేంద్రం ఇచ్చేది లేదు, రాష్ట్రం ఇచ్చేది లేదు. 2 వైపుల నుంచి నష్టపోయేది ప్రజలే, 2 వైపుల నుంచి ఇబ్బంది పడేది ప్రజలే. అట్లీస్ట్ తెలంగాణ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అతివృష్టి కారణం చేత మా మెదకులో వర్షాలు పడితే మా ఎమ్మెల్యే గారు ఇట్లా వచ్చి మైనంపల్లి రోహిత్ ఇట్లా వచ్చి అట్లా పోతాడండి. అక్కడ జరిగినటువంటి ఒక కుంటలు తెగిపోయినాయి, చెరువు తెగిపోయినాయి, కాలువలు తెగిపోయినాయి, మనుషులు చనిపోయారు,
గొర్రెలు చనిపోయినాయి, మేకలు చనిపోయినాయి, పశువులు చనిపోతే ప్రజలకు ఇంటికి 10,000 ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి ఒక కామన్ సెన్స్ లేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నది అంటున్నా. బట్టలు నానిపోయి ఎవరికి లేదు సార్, ఎవరికి లేదు. ప్రజల మీద బండి పోతే బండి అంటారు, కారు పోతే కారు అంటారు, నాలాల మనుషులు పడిపోతారు, నాలాల మనుషులు పడిపోతాను. ఒక్క నిమిషం సార్, ఏం ప్రభుత్వం అండి? ఒక్క నిమిషం సార్, నేను ఒక్క నిమిషము శేషు సార్ మాట్లాడినప్పుడు, వెంకటేష్ సార్ మాట్లాడినప్పుడు నేను ఓపికగా సావధానంగా రాసుకొని నా పాయింట్ ఏందో ప్రభుత్వ పరంగా నేను చెప్పాల్సింది ఏందో వారు వేసినటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తుంటే, నేను హైడ్రా గురించి మొదలుపెట్టగానే దాదాపుగా నేను మాట్లాడిన దాంట్లో 3 minutesని ఫాతిమా కాలేజ్ అని కిల్ చేసిన వాళ్ళు ఎవరు, మధ్యలో నాకు వచ్చిన వాళ్ళు ఎవరు, మీరు మరి నేను కూడా గిదే వాస్తవమా కాదని అడుగుతున్నా. నేను కూడా మీరు అన్నటువంటి సగటు పేదవాడి గురించే మాట్లాడుతున్నా, చంటి పిల్లల గురించే మాట్లాడుతున్నా. ఈ 10 లక్షలు ఏమైనా చెప్పండి, 11 సంవత్సరాలుగా అధికారాన్ని చేస్తున్నారు కదా. ఉండకూడదు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సోదరుడికి నోటీసులు ఇస్తా, ఇంత రియాక్షన్ లేదు. ఓకే సార్, కామోజ్ గారు ప్లీజ్. సార్ నేను ఏమంటున్నానంటే, ఎవరైనా గెస్టులు పార్టీలకు సంబంధించిన వాళ్ళు చర్చించుకోవచ్చు, డిబేట్స్ లో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. కానీ ఇంపార్టెంట్ గా రాజా విశ్లేషణలు కామోజ్ గారు ఒక్క నిమిషం, అంటే వ్యక్తిగతంగా వద్దు, నేనేమంటున్నా డిస్కషన్ పాయింట్ ఏంటంటే డిబేట్ ఇంకా కంటిన్యూ చేస్తున్నా, డిబేట్ విల్ బి కంటిన్యూడ్. కంపోజ్ గారు ప్లీజ్. నేను ఏమంటున్నానంటే, ఏ పార్టీ అయినా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక డెబిట్ పెట్టినప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియాలి, గవర్నమెంట్ కు ప్రజలకు అనుసంధానం, జర్నలిజం, డెబిట్స్ పనిచేస్తాయి. నేను ఏమంటున్నానంటే, రాజకీయంగా నేను ఏదైనా విమర్శించవచ్చు, వాళ్ళు కౌంటర్ ఇవ్వచ్చు, కానీ రాజకీయ విశ్లేషకులు గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన, బీజేపీ పరిపాలించిన, బీఆర్ఎస్ పరిపాలించిన, జయరాం లాంటి సార్లు, శేష్ సార్లు ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడిన మాట వాస్తవాలు. కానీ నేను ఇంకొక మాట ఏం చెప్తున్నా, కొంతమంది కుహానా మేధావులు వాస్తవాలు చెప్పకుండా దాస్తున్నారు, అది నేను దాన్ని ఖండిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడితే కార్తీక్ గారికి కోపం వస్తుంది. మీరు వ్యాఖ్య కరెక్ట్ గా పదం కరెక్ట్ గా వాడండి, నాకేం కోపం రాదు. రాజకీయంగా ఏ ఆరోపణ తీసుకుంటా, నాకు ఆ ధైర్యం ఉంటది. నేను అదే చెప్తున్నా గౌరవ కేసీఆర్ గారిని మీ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలకు నేను అన్న మాట చాలా చిన్నది, ఎందుకంటే వారికంటే లేదు సార్, మనమైనా మంచిగా మాట్లాడాలి కదా. కాంబోజ్ గారు ఒక చిన్న గ్యాప్, ఒక చిన్న పాజ్ తీసుకోండి. కాంబోజ్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. బిఫోర్ దట్, గ్రూప్ 1 79వ ర్యాంక్ హోల్డర్ నిశాంత్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. నిశాంత్ గారు గుడ్ ఈవినింగ్. నిశాంత్ గారు గుడ్ ఈవినింగ్. పిసిఆర్ ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ లైన్లోకి తీసుకుంటాను. నిశాంత్ గారు మిమ్మల్ని మళ్ళీ లైన్లోకి తీసుకుంటాను. కామోజ్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ నేను ఏమంటున్నానంటే, గత ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నదా? ఇప్పుడు మీరు వచ్చినటువంటి, ఇప్పుడు మేము ఓడిపోయాం, మీరు వచ్చారు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, ఎదురుదాడి చేస్తారా? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలక్షన్ 30వ తారీఖు వరకు బీసీ రిజర్వేషన్ మీద ఎలక్షన్ పెట్టాలి, దాని గురించి మర్చిపోయారు. ఇవాళ మీరు నేను ఏమంటుంటే, ఆరోగ్యశ్రీకి 10 సంవత్సరాలలో మేము యావరేజ్ గా ఒక నెలకు 65 నుంచి 67 కోట్లు ఇచ్చాము, 9.5 సంవత్సరాలు ఇచ్చాము. మీరు వచ్చిన 21 నెలలు ఎంత ఇచ్చారో చెప్పగలుగుతారా? అది చెప్పలేరు. మీరు రైతులకు పంటకు సన్నలకు బోనస్ ఇస్తున్నారు, 1 రూపాయి ఇయ్యలేదు. రుణమాఫీ సరే కాలేదు. 44,000 కోట్లు ఇస్తున్నటువంటి రుణమాఫీ 31,000 కోట్లు వచ్చింది. 31,000 కోట్లకు 21,000 కోట్లు ఇచ్చారంటారు, దాంట్లో 22 లక్షల మందికే ఇచ్చారు. ఇంకా ఇప్పటికీ 11,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు ఇవ్వాలి. అక్కడ వైఫల్యం ఉందంటున్నా. కేసీఆర్ గారు ఒక డిఎస్సీ వేయకపోతే 1200 గురుకులాలు పెట్టి 30 లక్షల మంది విద్యార్థులను చదివించి రెంటులు కట్టిపించి బిల్డింగ్ రెంట్లు కట్టి
సన్న బియ్యం ఇచ్చి గౌరవంగా ఎస్సీ ఎస్టీ బీసీలను కాపాడుకున్నమాట వాస్తవం కాదా? మీరు నేను ఏమంటున్నంటే గౌరవ రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ ఉన్నది, ఇలా క్రైమ్ రేట్ ఏ స్థాయిలో పెరిగింది, గౌరవ రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉన్నది, విద్య మీద సమీక్ష లేదు, విద్య ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది, ఐటీఐలో ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? ఇలా నేను ఏమంటున్నంటే గౌరవంగా ఆశా వర్కర్లకు 8,000 ఉంటే వాళ్ళని కాపాడుకొని తెలంగాణలో 18,000 చేసుకుంటే ఇలా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేస్తాడు. ఎందుకు మీరు కప్పిపుచ్చుకుంటున్నారు? వాస్తవాలు ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? ఇలా బీఆర్ఎస్ పార్టీ అడిగితే ఎదురుతాడని చెప్తున్నారు. మేము మాట్లాడేది వాస్తవాలు కాదా? ప్రజలు గ్రహిస్తలేరా? సోషల్ మీడియాలో కనబడతలేదా? ప్రజలు యూరియా కోసం మాట్లాడితే యూరియా కాడ లైన్ ఉంటది కదా అంటాడు. ఎంత మరి 10 సంవత్సరాల లైన్ ఎందుకు, ఇవాళ లైన్ ఎందుకు వచ్చింది అంటే మీరు 12 లక్షల టన్నుల యూరియా తీసుకురాలేక 7 లక్షల టన్నులు తీసుకొచ్చి, అది కూడా వర్షాలు అయిపోయే టైంకు తీసుకొచ్చి మీరు వైఫల్యం చెందినమాట వాస్తవం కాదా? 21 నెలగా 22 నెలలుగా కాళేశ్వరం, ఈ ఫార్ములా వీటి మీదనే జరిగింది తప్ప ఏమన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందని అడిగితే వాళ్ళకి కోపం వస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా 22 నెలలు అయిపోయింది, ఇంకా మీకున్న టైంలో మీరు అవన్నీ పక్కన పెట్టి అడ్మినిస్ట్రేషన్ ఇవాళ మీరు ఆరోగ్యశ్రీలో వైఫల్యాలు కొట్టొచ్చు కనబడతాయి. కామోజ్ గారు 1 సెకండ్. నిశాంత్ గారు ఉన్నారు, గ్రూప్ 1 79వ ర్యాంక్ హోల్డర్. నిశాంత్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నిశాంత్ గారు, ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేసింది యూపీఎస్సీ తరహాలో, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఎగ్జామ్ కండక్ట్ అయ్యింది, రిజల్ట్ కూడా వచ్చింది, కోర్టు తీర్పు వచ్చింది, మళ్ళీ రివాల్యుయేషనా లేదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి. రివాల్యుయేషన్ అంత ఈజీ కాదు, రివాల్యుయేషన్ కుదరదు కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఎట్లా చూస్తున్నారు? ఎగ్జామ్ రాసి 79వ ర్యాంక్ వచ్చింది కాబట్టి మీ వర్షన్ ఏంటి దీనిపైన? ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ లో 79వ ర్యాంక్ వచ్చింది. సో మీరు యూపీఎస్సీ గురించి మాట్లాడారు కాబట్టి నేను యూపీఎస్సీలో 6 సార్లు మెయిన్స్ రాశాను, 3 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా అండి. సో ఆల్రెడీ నాకు యూపీఎస్సీ అండ్ ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పట్ల కొద్దిగా అవగాహన ఉంది. అయితే ఈ ఎగ్జామ్ లో ఏవైతే సింగిల్ జడ్జ్ బెంచ్ రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో, బికాజ్ అది కోర్ట్ జడ్జిమెంట్ కాబట్టి మేము అందరం కూడా దాన్ని గౌరవిస్తాము. కాకపోతే మేము ఈ ఎగ్జామ్ లో ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి ఈ ఎగ్జామ్ ఎలా జరిగిందనేది మాకు ఒక క్లియర్ ఐడియా ఉంది. సో కోర్ట్ జడ్జిమెంట్ లో కొన్ని అంశాలు కన్సిడర్ కాలేదేమో అని మాకు అనిపించింది. మేము ఒక 210 మంది ర్యాంకర్లు ఆల్రెడీ సింగిల్ జడ్జ్ బెంచ్ దగ్గర ఉన్నప్పుడే ఇంప్లీడ్ అయినాం. సో మాకు ఇంకా ఏమనిపించిందంటే మేబీ ఈ జడ్జిమెంట్ ని మేము డివిజన్ బెంచ్ లో ఛాలెంజ్ చేయాలని అనుకుంటున్నాము. ఛాలెంజ్ చేస్తాం సార్, ఎందుకంటే అది మనకి జ్యుడిషియరీలో ఉన్న సిస్టమే. సింగిల్ జడ్జ్ బెంచ్ జడ్జిమెంట్ లో ఏదైనా బై ఛాన్స్ ఏదైనా అటు ఇటు ఉంటే మనం డివిజన్ బెంచ్ లో చేసుకోవచ్చు. మరి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఒకే సెంటర్ లో ఉన్న వాళ్ళు ఇంతమందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఇందులో అనుమానాలు మాకు ఉన్నాయని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సార్ ఈ ఒకే సెంటర్ అనేది ఏదైతే చాలా మంది పదే చెప్తున్నారో, మీరు ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఉంది. స్పెషల్లీ మీడియాకి మేము అదే కోరుకుంటున్నాము. టోటల్ 21,000 మెంబర్స్ రాశారు. 21,000 మెంబర్స్ లో కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఒకటే సెంటర్ లో 70 మంది దాకా వచ్చారనేది ఒక ప్రధాన ఆరోపణ. అయితే దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది అడగట్లేదు సార్, అసలు కోటిలో 70 మందికి వచ్చింది కరెక్టే, ఎంతమంది రాశారు? ఇప్పుడు ఒక సెంటర్ లో 20 మంది రాస్తే ఎవరికి రాకపోతే అది సెంటర్ 0 అనే చూపిస్తుంది, 0 క్వాలిఫైడ్ అంటది. కానీ కోటిలో దగ్గర 18-19 మంది రాసినప్పుడు దానిలో 70 మందికి వచ్చిండ్రు. సో 1900 మందిలో 70 మందికి ఎందుకు వచ్చింది అంటే 70 మంది ప్రతిభావంతులు ఉండుండొచ్చు కదా సార్. అండ్ కొన్ని సెంటర్లలో 100 మంది రాసినారు, 100 మందిలో ఎవరికి రాలేదంటే అది 0 చూపించేసి ఇది 70 చూపించేసి ఈ సెంటర్ లో అవకతవకలని ఈ సెంటర్స్ లో మొత్తం కూడా ఒకటే 1 సైడెడ్ అయింది అని చెప్పడం కరెక్ట్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిశాంత్, మీరు ఏ సెంటర్ లో రాశారు? నాది సెంటర్ నంబర్ 19, సెంటర్ నంబర్ 20 అండి, వివేకవర్ధిని కాలేజ్. నాది వివేకవర్ధిని కాలేజ్. అక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఎగ్జాక్ట్ గా నాకు నంబర్ తెలియదు సార్, బట్ ఓవరాల్ ఒక 3 to 4% అయి ఉంటారు. మీరు ఇన్ జనరల్ అనాలిసిస్ చూస్తే మోర్ ఆర్ లెస్ అన్ని సెంటర్స్ లో కూడా మాక్సిమం 5% కంటే కూడా మించి కాలేదండి. నేను అడిగేది ఒకటి నిశాంత్, మీరు ఒక మాట వినండి. మీరు ఎంతమంది అక్కడ అపియర్ అయ్యారు, ఎంతమంది అక్కడ క్వాలిఫై అయ్యారు, అదొకటి చెప్పండి. అరౌండ్ 3% ఆఫ్ ది టోటల్. పర్సంటేజ్ వదిలేసేయండి.
ఎంత టోటల్ నంబర్ ఎంత మంది అక్కడ నుంచి ఎగ్జామ్ రాశారు? సెంటర్ నంబర్ 20. ఎంతమంది రాశారు? ఎంతమంది క్వాలిఫై? చెక్ చేస్తున్నారు ఒక్క నిమిషం. శేషు సార్ ఏదో అడుగుతున్నారు. పీసీఆర్ శేషు సార్ వాయిస్ రావట్లేదు చూడండి సార్, మ్యూట్ లో ఉన్నట్టున్నారు. శేషు సార్ శేషు సార్ వినిపిస్తోంది, చెప్పండి. లేదు, ఒక క్వాలిఫైయర్ కి ఏ సెంటర్ లో ఎంత మంది క్వాలిఫై అయ్యారో తెలిసేటటువంటి అవకాశం ఉండదండి. అది నిశాంత్ చెప్పలేడు ఆ విషయాన్ని. బట్ ఏదో సార్ అడిగారు కాబట్టి నిశాంత్ చెప్పాలి. అంటే ఎవరి రిజల్ట్ జనరల్ చూసుకున్న ఎవరి రిజల్ట్ వాళ్ళు చూస్తే మనం పాస్ అయ్యేది తెలుస్తుంది, కానీ మన వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు ఎవరికి తెలియదు. అలాంటి పాసిబిలిటీస్ ఉండవండి. ఒక క్వాలిఫైయర్ కి ఏ సెంటర్ నుండి ఎంతమంది క్వాలిఫై అయ్యారో, ఈవెన్ దో తన సొంత సెంటర్ లో కూడా ఆల్ టికెట్ నెంబర్ పట్టుకొని గెస్ చేయగలుగుతారు తప్ప, బట్ ఓవరాల్ గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చెప్పలేదు వాళ్ళు. శేషు గారు, కోటి సెంటర్ లో 1900 మంది రాశారని చెప్పారు, 70 మంది క్వాలిఫై అయ్యారు. ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ నెంబర్ కూడా తెలిసి ఉంటుంది అని అడిగాను. తెలియడం వేరే, ఎంతమంది పాస్ అయ్యారని చెప్పండి. ఆయన రఫ్ కూడా చెప్పారు, మోస్ట్లీ ఇంత ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, బట్ మేము ఎంతమంది పాస్ అని తనకు తెలియపోయి ఉండొచ్చు. శేషు సార్, ఇప్పుడు శ్రీకాంత్, ఈ రోజు ఈ క్వాలిఫైయర్స్ అందరూ కూడా 563 మంది ర్యాంకర్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా ఆవేదన నాకు అనిపించింది. ఎందుకనంటే ఒక పరీక్షలు పెట్టలేమా మనం? ఇంత పెద్ద వ్యవస్థలో ఒక పరీక్షలు పెట్టలేమా? గతంలో ప్రిలిమ్స్ ఫెయిల్యూర్ అయినాయి, ఇప్పుడు పెట్టిన మెయిన్స్ లో నిశాంత్ చెప్పిన ఒక పాయింట్ అయితే ఇంకొక పాయింట్ నిశాంత్ చెప్పట్లేదు. ఎందుకంటే తను క్వాలిఫైయర్ కాబట్టి లోపాలు బయటపడితే బాగోదు కాబట్టి చెప్పట్లేదు. ప్రధానమైన లోపం ఏంటో తెలుసా శ్రీకాంత్? ఇప్పుడు జరిగినటువంటి మెయిన్స్ పరీక్షలో అండర్ వాల్యుయేషన్ ఓవర్ వాల్యుయేషన్ అయింది. అండర్ వాల్యుయేషన్ ఓవర్ వాల్యుయేషన్ క్వాలిఫైడ్స్ కాని వాళ్ళ చేత హడావుడిగా చాలా మందిని పెట్టి తొందరగా రిజల్ట్ ఇచ్చేటటువంటి క్రమంలో దిద్దిచ్చారు. దాంతో ఈ వాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ చాలా మేజర్ అయినాయి. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఒక రోజుకు ఒక వాల్యుయేటర్ 50 పేపర్లు దిద్దిండు. ఇట్స్ హైలీ అన్ఫేర్. ఎందుకనంటే ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ డిగ్రీకి కానీ ప్రతి రోజు 30 పేపర్లే దిద్దాలి. మార్నింగ్ సెషన్ లో 15 పేపర్లు, ఈవినింగ్ సెషన్ లో 15 పేపర్లు దిద్దాలి. మరి అంత అకాడమిక్ ఎగ్జామ్స్ కి 30 పేపర్లు ఇస్తే, ఇంత పెద్ద టెస్ట్ కి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి 15 ప్రశ్నలకు పైగా ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్ దిద్దటానికి మీరు 50 పేపర్లు ఇస్తే మొత్తం కొట్టేశారు, అక్కడికక్కడ కొట్టేసి. మరి ఇట్లాంటి వ్యవస్థలో యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన ఎట్లా చేద్దాం అనుకున్నారు? అదే నేను అంటున్నాను. ఒక 6 పేపర్లు 900 మార్కులు ఉంటే, ఒక పేపర్ లో ఒక విద్యార్థికి 90 మార్కులు వస్తే, అదే విద్యార్థికి ఇంకొక పేపర్ లో 40 మార్కులు వచ్చినాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఓవర్ వాల్యుయేషన్, ఇస్ అండర్ వాల్యుయేషన్. ఇది ప్రాబ్లం క్రియేట్ అయింది. అందుకే నేను ఏమంటున్నాను, 2022లో మేలో యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగితే సెప్టెంబర్ లో మన గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. మన గ్రూప్ 1 ఇంకా క్లియర్ కాలేదు. యూపీఎస్సీ 3 ఎగ్జామ్లు పెట్టింది, 2 రిక్రూట్మెంట్లు చేసింది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఆఫ్ తెలంగాణ స్టేట్. యు షేమ్డ్ ఎట్. మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం దగ్గర కూడా చర్చ చేస్తున్నాం, దీంట్లో లోపాలు ఎత్తుకుతున్నాం. పాపం ఇవాళ సెలెక్ట్ అయినటువంటి 563 మంది పేరెంట్స్ బాధలు వింటుంటే నా గుండె తరక్కుపోయింది శ్రీకాంత్. ఎందుకంటే మాట చెప్తున్నారు, పిల్లలు 4 గోడల్లో మధ్యలో కూర్చొని ఎంతగానం చదువుకున్నారు, ఎంత సాక్రిఫై చేశారు, ఎంత ఆవేదనతో ఉన్నారు. దిస్ ఈజ్ మనం చూడాల్సింది వ్యవస్థ లోపం కాదు, పిల్లల బాధ చూడాలా, పిల్లలు ఎంత నష్టపోతున్నారో చూడాలా, పిల్లలు ఎంత నైరాశ్యానికి గురయ్యారో చెప్పాలా. మన తప్పుల వల్ల మన వ్యవస్థ, ఒక టీజీపీఎస్సీ అనేటటువంటి వ్యవస్థ ఒక చిన్న పరీక్షను నిర్వహించలేక ఇన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుందనంటే, పేపర్లు దిద్దించలేక ఇంత ఫెయిల్యూర్ అవుతుందంటే, అది ఎంత స్థాయిలో ప్రభావం చూపిస్తుంది, పిల్లలను ఎంత నైరాశ్యంలోకి నెడుతుంది, భవిష్యత్తు ఉండాల్సిన పిల్లలు ఎంత దీనస్థితికి వెళ్తారనేటటువంటిది చూడాలి. ఇది చాలా బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి అంశం. బట్ అది మర్చిపోయారు. ఇది పక్కన పెడదాం శ్రీకాంత్. ఇంకొక మూడు విషయాల గురించి చెప్పాలనుకున్నాను నేను. ఒకటి రైతులు, రెండోది బీసీలు, మూడోది ఉద్యోగుల గురించి చెప్పాలనుకున్నాను. రైతులు ఏంటి అనంటే, ఇవాళ మనం మొత్తం కాళేశ్వరం చుట్టే తిప్పుతున్నాం, కానీ రైతులకు ఉన్నటువంటి సమస్య ఏంటి అనంటే, ఇవాళ యూరియా కష్టాలు ఉన్నాయి.
బట్ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే యూరియా కష్టాలు వచ్చినాయి అని నేను చెప్పను, కానీ బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ రైతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు ఈ సమస్య పరిష్కారం చేయాలని చూస్తున్నారు తప్ప వేరే వాళ్ళకి వెళ్ళి చూడరు కదా. ఇది ఒక కష్టం రైతులకి. రెండోది ఏంటి అని అంటే, మీరు కాళేశ్వరం కంటే కూడా చాలా గోదావరి బేషన్ లో, కృష్ణా బేషన్ లో మనకు రావాల్సిన నీటి వాటా ఇంపార్టెంట్, బనకచెర్ల కట్టకుండా ఆపటం ఇంపార్టెంట్. కానీ మన ఫోకస్ అంతా ఎటుపోయింది, అంశం డైవర్ట్ అయిపోయింది. కాళేశ్వరాన్ని ప్రధానమైనటువంటి వార్తగా తీసుకొచ్చి చూపెడుతున్నాం. దాంతో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది రైతులకు ఉన్నటువంటి సమస్య. ఇక బీసీలు ఇవాళ ఒక ప్రభుత్వము ఎక్కడైనా అధికారంలోకి రాంగలోనే ఆ ప్రభుత్వం చేసేది ఏంటో తెలుసా? స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది. మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి మూమెంట్ లోనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది. ఇవాళ 18 నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కాల పరిమితి ముగిసి. ఇవాళ ఎన్నికలు పెట్టకపోవటం వల్ల 2 విధాలుగా నష్టం. ఒకటి, మనం రిజర్వేషన్లు సాధించకపోవటం వల్ల బీసీలలో అసంతృప్తి. రెండో వైపు 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటటువంటి 2 సంవత్సరాల నిధులు కోల్పోయేటటువంటి 3,000 కోట్ల రూపాయలు కోల్పోయేటటువంటి ఒక ప్రమాదం ఏర్పడింది. ఇది రాష్ట్రానికి నష్టం చేస్తుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఈ సమస్యకి ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో ప్రభుత్వము ఒక స్పష్టమైన, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అంశాన్ని ప్రజల ముందు పెట్టలేకపోతుంది. ఇక ఉద్యోగులు ఎంత ఇబ్బంది, ఏం మాట్లాడుతున్నారు ఉద్యోగులు? 5 DAలు బకాయి ఉన్నారు వాళ్ళకి. ఇక్కడ మా సమస్యలు ఇవి అని వాళ్ళు ఒక స్ట్రైక్ పిలిపించినటువంటి సందర్భంలో ప్రభుత్వం నెగోషియేట్ చేశారు. అంగన్వాడీ టీచర్లు వాళ్ళ హెల్పర్స్ కి ఇవాళ అంగన్వాడీ ICDSE మొత్తాన్ని తీసుకెళ్లి విద్యాశాఖలో విలీనం చేస్తామనంటే ఇప్పుడు వచ్చేటటువంటి సమస్య అంగన్వాడీలో సమస్య వస్తుంది. బట్ అక్కడ సమస్య ఎదురవుతుంది కాబట్టి మా సమస్యల పరిష్కారం ఏందని వాళ్ళ రోడ్డు ఎక్కుతున్నారు. తర్వాత కాంట్రాక్టర్స్ బిల్లుల చెల్లింపు లేదు, తర్వాత రేషన్ డీలర్లు కమిషన్ చెల్లింపు లేదు. ఇవన్నీ ఒక పెద్ద సమస్యగా మారుతున్నటువంటి క్రమంలో బట్ ఎక్కడో ప్రభుత్వము చాలా సీరియస్ గా పనిచేయాల్సిన చోట, ఈ సమస్యలకు ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారం చూపించాల్సిన చోట సమస్యలు ప్రోగేసుకుంటుంది. బట్ అది అల్టిమేట్ గా ఏమవుతుంది తెలుసా? ఒక మాట చెప్తాను శ్రీకాంత్, ముగించేస్తాను. సారీ, నేనే ఎక్కువ టైం తీసుకున్నాను. ఒక మాట ఏంటంటే, బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పైన విశ్వాసంతో ఓటు వేశారు. ఆ విశ్వాసాన్ని ప్రభుత్వము నమ్మకం కలిగించకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి కూడా ఆ రకమైన ఓటమే వస్తుందనే విషయాన్ని గమనించాలి. బట్ ఇది ప్రజాస్వామ్యం, ఇది శ్రీకాంత్, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే అంతిమ నిర్ణేతలు. మీరు ఏ డిబేట్ పెట్టినా, మేము ఎంత హార్ష్ గా డిబేట్ చేసినా, ప్రభుత్వం ఎంత కన్విన్స్ చేసినా, బట్ అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఆ నిర్ణయం 10 సంవత్సరాలు ఏలినటువంటి ప్రభుత్వానికి ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏలుతున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా జడ్జి చేయగలిగిన కెపాసిటీ ప్రజలకు ఉంటుంది. విశ్వాసాన్ని నమ్మకంగా కలిగించకపోతే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫలితాలే వస్తాయనే విషయాన్ని గమనించాలి. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. దాని గురించేం ఆలోచించకండి. ప్రతి నెల నేను కపిల్ చిట్స్ లో డబ్బులు దాచాను. ఆ డబ్బుతో ఇప్పుడు మీ కల నిజం చేసుకోవచ్చు. కపిల్ చిట్స్ తో మీ కలలకు సాకారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోందా? నిరసనలు, నిరాహార దీక్షలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు. అంటే దీంట్లో కొన్ని అంశాలు చూస్తే అన్నీ మంచివే. ఐ థింక్ జయరామ్ గారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా చాలా మంచి నిర్ణయాలు. రైతు రుణమాఫీ అద్భుతం, రైతు భరోసా అద్భుతం, మహిళలకు పెన్షన్ అద్భుతం, ఉచిత బస్సు అద్భుతం, రేషన్ సన్నబియ్యం అద్భుతం, సన్నాలకు బోనస్ అద్భుతం, హైడ్రా అద్భుతమే, అన్ని అద్భుతాలే. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాం, 2 లక్షల జాబ్. కానీ ఈ అద్భుతాలు కార్యాచరణలో అద్భుతం కావట్లేదు.
ఇది చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ లోపం జరిగింది, ఎక్కడ జరుగుతుంది, ప్రభుత్వం ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి తక్షణ కర్తవ్యాలు ఏంటి? ఇప్పుడు ఒక అనలిస్ట్గా శేషు గారు చాలా క్లియర్గా చాలా విషయాల మీద టచ్ చేశారు. సో ఇక్కడ ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు కాకుండా ఆదాయ విధానాన్ని ప్రభుత్వం అవలంబించడం లేదు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ మీద. ఆరోగ్య శాఖ మీద మొదటి నుంచి మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి అంటే, ఆరోగ్య శాఖలో ఎప్పుడు కూడా దాంట్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎవరి కోసం రిక్వైర్మెంట్ ఉందంటే పేద ప్రజల కోసం. అక్కడ మందులు కావాలి, నర్సులు కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, డాక్టర్లు కావాలి, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ. ఈ ఆల్ వింగ్స్ పనిచేస్తే తప్ప ఒక సామాన్య మానవుడి జేబు చిల్లుపడకుండా, లేకపోతే వాళ్ళ భార్య బిడ్డల తాళి అమ్ముకోకుండా వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారడానికి ప్రభుత్వం కోఆపరేట్ చేసినట్టు అవుతుంది. లేదు అనుకుంటే ఇవి కార్పొరేటివ్ హాస్పిటల్కు కాసుల పంటలాగా మారుతుంది. ఆ కాసుల పంటను కొంచెం తగ్గించే విధానం లోపల ప్రభుత్వం చేయాల్సిన విధానాలు ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, సూపర్ స్పెషాలిటీ ఉన్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు న్యూడల్ సెంటర్గా మనం గాంధీని రికగ్నైజ్ చేశాం. ఓన్లీ గాంధీ గురించి మాత్రమే నేను ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇంకా మిగతా అన్నీ కూడా అక్కర్లేదు. ఈరోజు గాంధీలో ఉండాల్సిన సఫిషియెంట్ స్టాఫ్ ఈ రోజు వరకు కూడా లేదు. అంటే గాంధీకి ఈరోజు దగ్గరగా 2500 నుంచి 3000 వరకు ఓపీ ఉంటుంది. సరే 2000 ఓపీనే అనుకుందాం, మిగతాదంతా పక్కన పెట్టండి. ఒక 2000 ఓపీ గాంధీకి వస్తున్న కొలది అక్కడ స్పెషాలిటీ ఉండాలి, సూపర్ స్పెషాలిటీ ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ తీసుకుపోయి పెరిఫరీలో వేశారు. పెరిఫరీలో వేస్తే పెరిఫరీ లోపల అక్కడ ఆ థియేటర్ ఉండదు. ఇప్పుడు పిడియాటిక్ సర్జరీ చేయాలి. పిడియాటిక్ సర్జన్ తీసుకొచ్చేసి మీరు ఆదిలాబాద్లో వేసినంత మాత్రాన అక్కడ థియేటర్ లేదు, కేసులు లేవు. ఆ డాక్టర్ పోయి అక్కడ ఎందుకు ఏం పని చేస్తాడు? ఈ లోపాన్ని సరిదిద్దుకోమని నేను పదే చెప్తున్నాను. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇక్కడ ఉన్న దగ్గర డాక్టర్ లేడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న గాంధీలో డాక్టర్ లేడు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దగ్గరేమో అక్కడ డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఇది నష్టం జరుగుతుంది, అక్కడ అది నష్టం జరుగుతుంది. దాన్ని ఎందుకు మీరు కవర్ చేయటం లేదు? ఈరోజు ఆరోగ్యశ్రీ అప్పులు అనేటివి, ఆరోగ్యశ్రీని ఇది అప్పుల కమిషన్లా, ఇవి దేన్ని ఎట్లా ప్రజలు ఆలోచించాలి? ఇప్పుడు మా కళ్ళకి కనిపించేది ఏం కనిపిస్తుంది అంటే, ఆరోగ్యశ్రీ నేను చెప్పినట్టు చేయండి, ఇట్స్ అ ప్రాక్టికల్. అది మీరు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటల్స్కు మొత్తం కంప్లీట్ ఇవ్వద్దు. పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే 1400 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లాకు ఒక హాస్పిటల్ కట్టించుకోవచ్చు. జిల్లాకు ఒక హాస్పిటల్లో ఫుల్ ఒక సూపర్ స్పెషాలిటీ, ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. మరి అది క్రియేట్ చేయకుండా ఈ ధనాన్నంతా తీసుకుపోయి మీరు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనాలు అంటే, ఇక్కడ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా కానీ కనుక ప్రభుత్వంలో ఉండే వ్యక్తులతోని సంబంధాలు బంధాలు ఉండడం కోసం వాటిని కాపాడు కోసం కార్పొరేట్ హాస్పిటల్ బతికిస్తున్నారే కదా. నిరుద్యోగ నిర్మూలన అన్నారు, పేదవాడికి 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నారు, అన్ని అంటున్నారు తప్ప ఏది కూడా గ్రౌండ్ లో రియాలిటీగా వర్కౌట్ కానటువంటి పరిస్థితి. ఇందాక శేషు సార్ అన్నట్టు 10 ఏళ్లలో కేసీఆర్కి వచ్చినటువంటి వ్యతిరేకత 2 సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుంది. ఎక్కడ మిస్ అవుతుంది సార్? మళ్ళీ నా మీద చాలా ఆరోపణలు వేశారు, సమయం అయిపోతుందని మళ్ళీ అనొద్దు దయచేసి. మీరు వారికి కావాల్సిన సమయము సభ్యులకి ఇవ్వండి. అయితే ఇది 10 ఏళ్ల పాపం సార్. 10 ఏళ్ల పాపాన్ని మీరు ఎప్పుడు కడగమంటున్నారంటే, జస్ట్ ఇట్లా రాగానే అట్లా కడిగేసేయండి, మీ చేతుల్లో అల్లావుద్దీన్ దీపం ఉంది కదా, ఆ మ్యాజిక్ ఉంది కదా, ఎందుకు వాడతలేరు అని అడుగుతున్నారు. ఏం చేయమంటారు చెప్పండి. దయచేసి నాకు సమయం ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వలేము, అప్పులు కట్టుకుంటూ పోవడానికి సరిపోతుంది ఈ ప్రభుత్వం, అంతే కదా. అందుకే నాకు సమయం ఏంటి, దయచేసి చర్చలకే పోదాము, దయచేసి సమయం అండి. అల్లావుద్దీన్ దీపం ఫార్ములా మీకు చెప్పినాం కదా, ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నారు. అంతేనా? మేము వచ్చిన తొలి రోజు నుంచి అల్లావుద్దీన్ ఫార్ములా ఎందుకు క్రియేట్ అయింది ఇప్పుడు మీరు ఎందుకు అంటున్నారు? మేనిఫెస్టో అందులో మేనిఫెస్టో గురించి మొదలెడుతున్నాను. నెక్స్ట్ మాట అదే, మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మేము అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టే వరకు కూడా ఈవెన్ కాగు కూడా ఈ విషయం తెలియదు సార్. ఈ విషయం తెలియదు కాగు కూడా. ఏమంటున్నా శ్రీకాంత్ గారు ప్లీజ్ 1 మినిట్ ఒక్క క్వశ్చన్. నేనేమంటున్నా, కాగుకు అసెంబ్లీ లెక్కలకు
ప్రజలకు ఏంటి సంబంధమే లేదు అక్కడ. ప్రజలకు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఒక హామీ దేనికి కాకు సంబంధించినటువంటి ఒక లెక్క లేదన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్స్ మీరు ఇచ్చినటువంటి ఒక హామీ లేదు, ప్రజలు ఎందుకు నెరవేర్చలేదని ప్రజల తరపున అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. కానీ దీనికి సంబంధమే లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి ఒక సమస్యలు, ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీలు మీరు నెరవేర్చలేరు ఎందుకు? ఒక రిక్వెస్ట్ సార్, వారు ప్రతిదానికి వారు మళ్ళీ నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, నువ్వు నినాపం మొన్న వచ్చినా నా వ్యక్తిగతంగా మాట్లాడతారు. దయచేసి వారికే నా సమయం ఇవ్వండి. వారి ప్రశ్నలు కూడా చాలా చాలా ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాలి. అందుకే అంటున్నా, వారి ప్రశ్నలు కూడా అడగమానండి. అన్నిటి కలిపి సమాధానంతో చెప్పాలండి. అయితే కాకుకి ఏం సంబంధం ఉంది అని అడుగుతున్నారు. ఇది అడిగింది కాకి ఏం అడిగింది? ఉట్టి కాకి లెక్క అడగలే. 2 లక్షల కోట్లకు పైచీలకు డబ్బులు అనాథరైజ్డ్ వాడేసుకున్నారు, లెక్కలకు రాలేదు, ఏమైందని అడిగినరు. చిన్న పిల్లలకు చెప్పినట్టుగా శ్రీకాంత్ గారు ఇది చిన్న పిల్లల ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెప్పండి మీరు. 2 లక్షల కోట్ల సంబంధించి ఆరోపణలు ఇప్పుడు మీకు తెలిసింది కదా. సిట్టేయండి దాని మీద సిట్టేయండి. దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేయండి. 50 కోట్ల ఈ కార్ రేస్ గురించి 2 లక్షల కోట్లు కాంగ్రెస్ ఇస్తే ప్రభుత్వం షుడ్ టేక్ 2 lakhs crores. మీరు పెట్టండి, వాళ్ళు వస్తామన్నారు. వాళ్ళే అంటున్నారు, మొన్న కేటీఆర్ మీరే మాట్లాడతారు. నేనేమంటున్నా శ్రీకాంత్ గారు వీళ్ళ ఎట్లా ఉన్నాయంటే వీళ్ళ అరుపులు ఎట్లా ఉన్నాయంటే సబ్జెక్ట్ లో కాకు ఇక్కడ సంబంధమే లేదు. సంబంధమే లేదు. 2 లక్షల కోట్లు కాకి లెక్కలు ఎట్లా తీసుకుపోతారని నాకు అర్థం కాదు. శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా, శ్రీకాంత్ గారు లాస్ట్ శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా, శ్రీకాంత్ 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ అధికారులకు సంబంధం లేకుండా కేటీఆర్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినాయా, కేసీఆర్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినాయా, కవిత అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినాయా, కేటీఆర్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినాయా, ఇంకేమైనా బీనామీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినాయా, ఏ విధంగా పోయినాయి? ప్రభుత్వానికి సంబంధం లేకుండా 2 లక్షల కోట్లని గాలి లెక్కలు చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది బ్లాక్ అమౌంట్ కాదు. ప్రభుత్వం నుండి ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి చెక్కు రూపాయన పోతుంది అంటున్నా. దానికి లెక్కలు లేవని కాకి లెక్కలు చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు అంటున్నారు డిబేట్ లో నేను ప్రజల నాట్ టు టిఆర్ఎస్ పార్టీ, నాట్ టు ద కాంగ్రెస్ పార్టీ, నాట్ టు ద నాకు ఆన్సర్ కావాలంటున్నా. డెఫినెట్లీ ఒక నిమిషం సబ్మిషన్ అడుగుతున్నారు. కంపోజ్ గారు ప్లీజ్. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, కాగు నివేదిక అదేమన్నా బ్రహ్మ పదార్థమా? కాగు నివేదిక బ్రహ్మ పదార్థమా సార్? 80 సంవత్సరాల అరే మీరు ఎవరు మాట్లాడలేకపోతే మరి డెబ్యూటీకి ఏం చెప్తాం సార్ మనం?
మీరు అడిగిన నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి శ్రీకాంత్ గారు. ఇప్పుడు గౌరవంగా సీనియర్ జర్నలిస్టు శ్రీకాంత్ గారు మిమ్మల్ని క్వశ్చన్లు అడిగిండు. జయరాజ్ సార్ సీనియర్ విశ్లేషకులు, శేషు సార్ ఉన్నాడు. సరే నేనంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్తా వదిలేయండి. నందా సార్ అయితే అసలు టైం అయ్యలేదు. నలుగురు క్వశ్చన్లు మీకు ఏం సమాధానం చెప్పారు? నేనేమంటా సార్, నేను ఆ ప్రశ్న వైపు వెళ్ళట్లేదు, నేను 2 నిమిషాలు మట్టి క్లోజ్ చేస్తా, ఓన్లీ సబ్జెక్ట్ చెప్తా. 21 నెలలుగా 6 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆయన కాగు నివేదిక చెప్తాడు కదా, కాగు నివేదిక 2,80,000 కోట్లు కేసీఆర్ పోయినాయని చెప్తాడు కదా, అవి మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ నేను డైరెక్ట్ చెప్తున్నా, 13,500 కోట్లు పర్ మంత్ ఇన్కమ్, తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ 18,500 కోట్లు. అంటే 21 నెలల్లో 3,75,000 కోట్లు అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు అప్పు చేసిండు. అంటే 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళకు పంచిండు. కార్తీక్ ఇచ్చిండా? ఎవరికి ఇచ్చిండో చెప్పగలుగుతారు? ఆయనే శ్రీకాంత్ గారు నిజమేంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో లేనప్పుడు వివిధ స్థాయిల్లో బిహారులను అతి నీచంగా మాట్లాడి, ఐఏఎస్ ఐపీఎస్ అతి నీచంగా మాట్లాడితే మొన్న రాహుల్ గాంధీతో బీహార్కి పోతే ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం తెలుసా? ఇవాళ మా బీహార్కి ఎందుకు వచ్చినావు? బీహార్ గురించి రేవంత్ రెడ్డి గారు సంబంధం ఉందండి. పొలిటికల్ ఆరోపణలు చాలా ప్రశ్నలతో వచ్చా, దీనికి సమాధానం కావాలి. ఒక్క నిమిషం కాంపోజర్ ప్లీజ్. సార్ దయచేసి నేను మాట్లాడినప్పుడు నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. వాళ్ళు మాట్లాడే ప్రతిదీ నేను రాసుకొని విత్ ప్రూఫ్ మాట్లాడుతుంటే నేను సమాధానం మొదలు పెట్టగానే అందరు గయ్యనే కాబట్టి ఏం చేయాలి మరి? అందరికి నేను ఒక్కరిని సమాధానం చెప్తున్నా. మీరు 30 ఏళ్ళ అనుభవం అంటున్నారు. సార్ ఈ రోజు సార్ 10 మందికి సమాధానం చెప్పే సత్తా ఉండండి. నేను భయపడేది ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బూట్ల నాయకుడు చంద్రబాబు అన్నారు. యాక్చువల్లీ డిబేట్ నందరెడ్డి గారికి ఎక్కువ టైం లేకపోయినా ఐఎమ్ సారీ ఫర్ దట్. చెప్పండి సార్. ఇగో ఈ రోజు కూడా ఇంత చర్చలో కూడా ఎవ్వరు కూడా ఈ 2 లక్షల కోట్లు మాయమైనై ఎక్కడ కూడా లెక్కలకు పెట్టుకోండి సార్. ఆల్రెడీ 2 లక్షల గురించి ఇందాక చర్చ వచ్చింది. ఏం చెప్పాలనుకుంటా వినాలి కదా మీరు. కంటిన్యూ. ఈ రోజు కూడా ఈ వార్త తప్పని కానీ దీన్ని ఖండించినట్లు కానీ ఎక్కడ ఈ రోజు వరకు ఒక వార్త లేదు. 2 లక్షల కోట్లు అంటే ఏం చిన్న మాటనా సార్? ఇది చిన్న మాటనా ఇది అంటున్నా? దీనిపైన చర్చ జరగొద్దా? దీనిపై మాట్లాడమనండి. శ్రీకాంత్ గారు ఇక్కడ 11 సంవత్సరాలుగా వారు ఈ దేశాన్ని సర్వనాశనం చేసి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇవ్వలేదు. బనకచర్లకు చేసి తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు, ఈ రోజు లక్షలాది కంపెనీలకు తాళాలు వేసిన వాళ్ళు మాట్లాడలేకుండా నేను మాట్లాడిన సమయం 2 లక్షలకు సంబంధించి ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడాం. ప్రశ్న అవును సార్, వాళ్ళు ఖండించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఖండించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వ నిర్ణయం తీసుకోండి. మీరు కాగ్ రిపోర్ట్ ఐ న్యూస్ వేదికగా 2 లక్షల కోట్లు ఇప్పుడు నేనే అడుగుతున్నా. 2 లక్షల కోట్లు ప్రభుత్వం మాయమైన మొత్తం డబ్బులు ఏం లేవు కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తారు. అదే మీరు ఇచ్చే కన్ఫ్యూజన్ బీజేపీ వేసిందా? 12,000 రూపాయలు రైతులకు రైతు భరోసా కింద బీజేపీ వేసిందా బీఆర్ఎస్ వేసిందా? ఎవరేసారు సార్? ఎవరిచ్చారు? మొన్న ఐఏఎస్ గా ప్రిపేర్ అయ్యి రిజల్ట్ వచ్చిన వాళ్ళకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఎవరిచ్చారు? బీఆర్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా?
ఎందుకు మాట్లాడతారు ఉట్టిగా? ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన మీకు ఏమైనా కోపాలు ఉంటే దయచేసి మాత్రం రాజకీయంగా కొట్లాడండి, కానీ ప్రజలకు జరిగేదాన్ని దయచేసి ఆపొద్దు. గోడల మీద రాసి చూపించినాం సార్, గోడల మీద రాస్తారా మీ పరిపాలన శ్రీకాంత్ గారు ఇవాళ నైట్ తర్వాత ఆరోగ్యశ్రీలు కేసు మన సేవలు ఉంటాయో ఉండయో తర్వాత విషయం. కానీ దాన్ని పునరుద్ధరించడం చేయాల్సింది మీరే కదా. కార్తీక్ గారు తెచ్చిండ్రా? ఇప్పుడు మేము కొట్లాడకుండా రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చోలేదు. మేము కొట్లాడుతున్న విషయం ప్రజలకు మేము ఈ రోజు చెప్పాల్సిన పని లేదు. ప్రజల కళ్ళ ముందు ఉన్నది, దాని గురించి టాపిక్ కూడా అనవసరం. అనవసరమే కాదు. అంటే ఇప్పుడు మీరు కావాలని వ్యతిరేకతను ప్రజలు పెంచి పోషిస్తున్నారా? ప్రజలు ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతను ఎవరు పెంచి పోషించలే, ఆటోమేటిక్ వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ పోషించాలనుకుంటున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ ప్రజలు అవమానిస్తున్నాడు ప్రజల్ని, ప్రజా గొంతుకని అవమానిస్తున్నాడు. చాలా అంశాలు రెండు అంశాల గురించి మాట్లాడతారు. రుణమాఫీ చేసి ఎవరు చేసారు? రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేదా? 12 చెక్కుల్ని మాయం చేసామాట వాస్తవం కదా? ఇంతవరకు రాహుల్ గాంధీకి లేని నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంది కదా సిబిఐ పైన. రాహుల్ గాంధీకి లేని నమ్మకం సిబిఐ పైన రేవంత్ రెడ్డికి ఉంది కదా. 2 లక్షల కోట్ల గారు రోజు పొద్దున్న లేచి సిబిఐకి అన్న ఇచ్చినాం కదా. ఏం చేసిరు ఈ రోజు వరకు? ఏం చేసిరు ఈ రోజు వరకు? ఈ 2 లక్షలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్తారు ప్రభుత్వం? వాళ్ళు ఎందుకు చెప్తారు? కాంగ్రెస్ పార్టీ చెప్తారా? ఎవరు చెప్తారు? ప్రభుత్వం దానిపైన అధికారం మీకే ఇచ్చింది ప్రభుత్వం. చర్చ కాదు, మీరు ఎంక్వైరీ సిబిఐకి ఇచ్చినాం కదా. సిబిఐ టీసీ కోస్ట్ కమిషన్ 20 నెలలు ఏం చేసిందంటే సమాధానం ఏంటిది? ఇప్పుడే కదా ఎంటర్ అయింది. సిబిఐ ఇప్పుడే కదా ఎక్నాలజ్మెంట్ అట్లా చేస్తామన్నారు. ఇట్లా ఇస్తేనే అట్లా చేస్తామన్నారు. వ్యాఖ్యలు చెప్పాలన్నా మరి నేను గతంలో ఉద్యోగాలు హమాలీలు చేసుకుంటే చాలన్నారు కాదు. ఎందుకు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ
థ్యాంక్ యూ సో మచ్. మీరు క్లోజ్ చేసే ముందు ఒక్క వ్యాఖ్యకి నేను కట్టుబడి ఉంటా సార్, ఒక్క వ్యాఖ్య కట్టుబడి ఉంటా. ఎక్కడ మేము అంటరాని వారిగా చూసినామో దానిపైన ఖచ్చితంగా మీరు మాకు చూపెట్టాలి. దానికి మీరు కెమెరా ఎప్పుడు తీసుకొస్తారో వాళ్ళు ఎప్పుడు తీసుకుపోతారో పోలం నేను వస్తా. ఫ్రీ వాడు చేసి పెడుతున్నాయి. ఫ్రీ వార్డ్ ఫ్రీ వాడు అంటారా? ఫ్రీ వాడు ఫ్రీ వార్డ్ అనేది ఉంటే నాకు తెలిసి ఈ చర్చ తర్వాత బోర్డు కూడా మార్చేస్తారేమో. చర్చ తర్వాత బోర్డు కూడా మార్చేస్తారేమో. So anyway, thank you so much, Karthik garu. If it is definitely, I wish ఈ విషయం పైన if it is a free word, I news కూడా వస్తుంది. నేను కెమెరా తీసుకొని నేను వస్తాను. నీ హెల్త్ చెప్తాను. హాస్పిటల్ పేరు అవసరం లేదు, హాస్పిటల్ వద్దు. ఇప్పుడు పేరు చెప్తే బోర్డు మారుస్తాను. ఉంటే నేనే వస్తా. థ్యాంక్ యూ సో మచ్. కమ్మల్ వెంకటేశ్వర గారు, కార్తిక్ గారు, నందరెడ్డి గారు, జయరాం గారు, ప్రొఫెసర్ శేషు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది తెలంగాణలో పరిస్థితి. 22 నెలల కాలంలో ఉన్నటువంటి ప్రశ్నలకు ఈ చర్చ ఇంకా కొన్ని కొత్త అనుమానాల్ని, కొత్త చర్చల్ని తీసుకెళ్తోంది. చూద్దాం ఎట్లా ఉండబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్. వెల్కమ్ టు ఇది నిజం. దిస్ ఇస్ నిధి. రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. ఇటీవల యుక్రెయిన్ పై రష్యా భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులకు ప్రతీకారంగా యుక్రెయిన్ రష్యాలోని ఆయిల్